ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదపద్మ శతకోటి నమస్కారాలు గురువు గారు. శ్రీ కాళీ వారాతి శక్తి పీఠం తరపున కాళేశ్వరం పోయి అన్న సంతర్పణలో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం గురువు గారు. ఎందుకంటే నేను అసలు కాళేశ్వరము 15వ తారీఖున కాళేశ్వర పుష్కరాన్ని మీరు పెట్టారు గురువుగారు. పెట్టినప్పుడు అనుకున్నాను అనమాట, అసలు గురువారు ఎప్పుడు పెడతారో పెడితే బాగుండు, ఈ పుష్కరాల మధ్యలో పెడితే వెళ్ళొచ్చు కదా అనుకున్నాను. కానీ గురువారు అప్పుడు ఏం చెప్పలేదు. గురువారికి పెట్టాలని ఆలోచన ఉంది కానీ అప్పుడు ఏం చెప్పలేదు అనమాట. నేను అనుకున్నాను అనమాట, మళ్ళీ మా పిల్లలు ఏమంటారో ఏమన్నారో, సరే నేను ఒక 4-5 కలిసి ఒక మంచి వెహికల్ తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని ఆలోచనలో ఉన్నాను గురువు గారు. అనుకున్నాక ఒక 2 days కే గురువు గారు చెప్పారనమాట, అన్న సంతర్పణ కాలేజీలో చేయాలనుకుంటున్నాము. ఆ నాకు రవీందర్ ఫోన్ చేశాడు ఫస్ట్. అమ్మ గురువు గారు ఎవరు సాయి ప్రకాష్ పోతుంటే కాల్ చేశారట, అమ్మ గురువు గారు అన్న సంతర్పణ చేస్తా అంటున్నాడు కాళేశ్వరంలో, మమ్మల్ని వెళ్ళి చూసి రమ్మన్నాడమ్మా, అతను నేను కలిసిపోతున్నాం రమ్మమ్మ అని చెప్పాడు. అబ్బా అవునా నాన్న, అయితే నేను కూడా వస్తాను, నేను అట్లా పోవాలనుకున్నా, గురువారు బలై పెట్టారు. అసలు ఇక ఫుల్ సంతోషం అనిపించింది. నేను అన్నా రవీంద్రతో అప్పుడే, అదేంది నాన్న గురువారు పెడతాను కదా, మరి 24th భద్రాచలం ఉంది కదా, ఎట్లా కుదురుతుంది, కుదరదు కదా, 11 రోజులే ఉంది కదా, అట్లా పోవడం అది జరుగుతుందా అనే ఆలోచన నాకు ఒకసారి ఫస్ట్ వచ్చింది. తర్వాత గురుగారు సంకల్పం చేస్తే అవుతుందిలే అని కూడా నేను అనుకున్నా గురుగారు. అన్న సంతర్పణ చేయడం సాయి కృష్ణ వాళ్ళు వెళ్ళి అన్ని మీరు చెప్పారట సాయి కృష్ణ వాళ్ళకి. నాకు రవీందర్ చెప్పాడనమాట, అమ్మా గురుగారు అన్ని పర్మిషన్స్ చూడమన్నారు, ప్లేస్ చూసి ఫొటోస్ పెట్టమన్నాడు, వాటర్ అవన్నీ కనుక్కొని మొత్తం చెప్పమని చెప్పాడమ్మా, అదే పని మీద పోతుందంటే. నాకు ఒక తెలిసిన పిల్లడు ఒకతను ఉన్నాడు నాన్న, రాజశేఖర్ అతను, అతని నెంబర్ పెడతా, నేను అతను ఏదో పేపర్ విలేకరట, కొంచెం కనుక్కోనానని చెప్పాను తనకి. కానీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను 2-3 సార్లు నాకు రవీందర్ ఫోన్ చేస్తే నేను కూడా చేశాను రవీందర్కి. నాకు చాలా సంతోషం అనిపించింది. పీఠం తరపున పుష్కరాలకు వెళ్ళడం అంటే ఏదో పునర్జన్మ సుకృతం అనుకున్న గురువుగారు. నేను ఇంతకు ముందు ప్రయాగాటి వెళ్ళాలనుకున్న, పోయినసారి పోలేకపోయినా ఈసారి మా గురువుగారి ద్వారా పోతున్నాం, చాలా సంతోషం అనిపించింది గురువుగారు. తర్వాత గురువుగారు చెప్పారన్నమాట, గురుగారు ఎప్పుడు డేట్ చెప్తారా అని మేము ఎదురు చూస్తున్నాము. ఇక తర్వాత గురువుగారు అన్న సంతర్పణ గురించి అని నెక్స్ట్ ఆ రోజు నైట్ 9:30 9-10 తర్వాతనేమో అనౌన్స్ చేశారు, రేపు ఎల్లుండి పొద్దున 6 అగ్ని ఆరాధన అవుతుంది, కాలేజీలో మేము అన్న సంతర్పణ చేస్తామని గురువుగారు చెప్పారు. అప్పుడు చాలా సంతోషం అనిపించింది గురువారు చెప్పగానే. ఇంకా గురువుగారు అప్పుడు నెక్స్ట్ డే శుక్రవారం గురువారు చాలా బిజీగా పీఠం పనులు, అన్న సందర్భంగా కావాల్సిన పనులను చూసుకుంటున్నారు. నాకు వంట సామాన్లు లిస్ట్ ఇచ్చారు గురువు గారు. నేను ఒక వెహికల్ వేసుకొని వెళ్తున్న వారు తీసుకెళ్తా గురుగారు, నేనే చెప్పాను గురుగారు తోటి. సరే అమ్మా అని లిస్ట్ పంపించారు గురువు గారు. అన్ని తీసుకొని వచ్చాను గురువుగారు. అయితే మార్నింగ్ నేను కూరగాయల కోసం వెళ్ళిన గురువుగారు. అసలు అమ్మవారి పనులు ఎంత తొందరగా అయితే, నాకు మొన్న ఒక 1 hour లో నేను అసలు పొద్దున 5:30కి నేను కూరగాయల మార్కెట్, హోల్సేల్ మార్కెట్కి వెళ్తే అక్కడ అసలు అమ్మవారు అసలు అమ్మవారి పని అమ్మవారు చేపిస్తాను మాత్రం అక్కడ ప్రూఫ్ అయింది. నేను 5:30కి వెళ్ళి కూరగాయల మార్కెట్కి వెళ్ళగానే పెద్ద వర్షం వస్తుంది. అప్పుడు గురువుగారు నాకు ఫోన్ చేశారు, ఏమ్మా ఏంది సంగతి అని ఫోన్ చేశారు గురువుగారు. అమ్మ గురువుగారు భలే చేసింది కదా నాకు అనుకోని నేను గురువుగారితో చెప్పిన, గురువుగారు ఘోరంగా వర్షం పడుతుంది, వర్షం బాగా ఎక్కువ ఉంది గురువుగారు అంటే, ఏముందమ్మా తగ్గిపోతుందిలే అమ్మ వర్షం అని చెప్పారు గురుగారు. అమ్మ గురువుగారు తగ్గిపోద్ది అన్నాడు, తగ్గిపోద్దేమని గబో షెడ్లోకి వెళ్ళాను. ఒక 10 నిమిషాల వర్షం, ఫుల్ వర్షం తగ్గిపోయింది గురువుగారు. ఆ కూరగాయలు మొత్తం తీసుకునేసరికి 3 bags అయినాయి. ఇవి ఎట్లా పట్టుకొస్తారా, ఆటోలు కూడా లేవు అక్కడ, అంటే వర్షం బాగా పడలా ఏం ఆగట్లేదు వెహికల్స్. రోడ్డు కొంచెం లోపలికి ఉంటుంది, రోడ్డు కానీ లోపలికి ఉంటది. నేను సిమెంట్ రోడ్ మీదకి వచ్చి నా బండి కాడికి వచ్చి ఇవి ఎట్లా పట్టుకెళ్ళాలి, ఆటోలు లేవు కదా అని, ఏందమ్మా సంగతి, నేను ఎట్లా పట్టుకెళ్ళాలి కూరగాయలని నేను పైకి అనేసి నా మాట అనేగాని, ఒక బండి మీద ఒక 55 సంవత్సరాలు ఒక మొగతను వచ్చి, 60 సంవత్సరాలు ఉంటాయి, రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్ అతను వచ్చి, ఏందమ్మా అమ్మ నేను అడుగుతాను ఏం కావాలమ్మా నీకు అని అడిగిండు. ఏం లేదు బాబు, కూరగాయలు ఇంటికి పట్టుకెళ్ళి ఎట్లా పట్టుకెళ్ళి, నా బండి మీద పెట్టుకొని పోలేను కదా అనేసి అన్న. ఎందుకమ్మా నాకు ఇయ్యమ్మా నేను తీసుకెళ్తా అన్నాడు తను. నిజంగా తీసుకెళ్తారా అనేసి అంటే, తీసుకెళ్తామ్మా తీసుకెళ్తాను వచ్చిన కదా పెట్టమ్మా నా బండి మీద అని ఆయనే పాపం వచ్చి బండి మీద పెట్టుకున్నాక, మీ ఫోన్ నెంబర్ అని నన్ను నమ్మట్లేదా అమ్మ అన్నాడు. లేదని నమ్ముతండి, కానీ మీరు ముందు వెళ్ళిపోతే నేను ఎట్లా వస్తే మీతోని, అందుకే అడుగుతున్నాండి, అలాంటిది ఏం లేదండి అంటే, సరే అమ్మ నువ్వు నా వెనక రామ్మా అని అడతాను.
సరే నాయన వెళ్ళు, నేను వెనకాల వస్తానని వెనకాల నేను వెళ్ళిన గురువు గారు. కరెక్ట్ ఆయన వచ్చి నాకన్నా ముందు ఆ కృష్ణ వెల్లింగ్ షాప్ దాటుకొని వచ్చి మా ఇంటి ముందు సందుకు తిరిగి వచ్చి మా ఇంటి ముందు పెట్టిండు, బండి ఆపిండు అసలు. షాక్ అయిన, అదేంటని మీకేమన్నా మీకేమన్నా తెలుసా అండి మా ఇల్లు ఏమన్నా అని అడిగిన. లేదమ్మా నేను సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయినమ్మా, దానిదేముందమ్మా నాకు తెలిసే వచ్చినమ్మా అన్నాడు ఆయన. ఇంకా సరే అండి అని చెప్పి ఆయనకు, మీరు అట్లా అడిగినందుకు ఏమనుకోకదని క్షమించండి అని చెప్తే, అలాంటిది ఏం లేదమ్మా అని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు గురువు గారు. అసలు నేను అక్కడ షాక్ అయినా. మనసులో ఎట్లా జరుగుద్ది అని భయపడి, ఎట్లా పట్టుకొస్తా, వర్షం పడుతుంది, వర్షం రోడ్డు కూడా మొత్తం వాటర్ వాటర్ ఉంది అని నేను భయపడితే, అమ్మవారే టక్కున వచ్చి అడిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు సంతోషం అనిపించింది గురుగారు. వెంటనే 9:30, 10 కట్ల బజార్కి వెళ్ళిపోయి వరుసగా అన్ని కొనుక్కొని ఒక 1 అవర్ లో సామాన్లు అన్ని తీసుకొచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నా. ప్రశాంతంగా అయిపోయింది గురువు గారు. అసలు నాకు అనిపించింది, అన్న సంతర్పణ సామాన్లు కొనడం అంటే ఎంత లేట్ అవుతుందో ఏందో అని అసలు ముందు అన్ని మాట్లాడుకొని పెట్టుకున్నా. కానీ అంత తొందరగా ఒక 1 అవర్, 1.5 అవర్ నేను పోయి తీసుకొస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురువు గారు. అసలు చాలా మంచిగా అనిపించింది. అన్ని సామాన్లు లిస్ట్ రాసుకోవడం, అన్ని కరెక్ట్ గా పెట్టుకోవడం. ఒకటి రెండు సార్లు చూసుకున్నా, భయం వేసింది. ఫస్ట్ ఫస్ట్ టైం కొంటున్నా కదా, అందరు మగపిల్లలు కొనుక్కొస్తే వాళ్ళైతే కరెక్ట్ కదా అని కొంచెం లోపల భయంగా ఉన్నది గురువు గారు. కానీ అన్ని 2, 3 సార్లు చూసుకున్నాక నాకు అట్లా భయం కూడా ఏమనిపించలేదు గురువు గారు. తర్వాత ఇంకా మేము ఎన్ని గంటలకు, కరెక్ట్ 3కి బయలుదేరాము గురువు గారు ఇక్కడ నుండి. 3కి అట్లా బయలుదేరినాము. కరెక్ట్ 7:38 లోపల మేము అక్కడికి వెళ్ళిపోయినాం. ఎక్కడికి, కాళేశ్వరం వెళ్ళిపోయినాం గురువు గారు. వెళ్ళిపోయిన తర్వాత నేను రవీందర్ కాల్ చేసిన, అనిల్ కాల్ చేసిన. మంచిగా చెప్తున్నారు రోడ్డు, అమ్మ చక్కగా రాండి అమ్మ, పక్కకు తిరగండి అమ్మ, ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉందమ్మా అని చెప్తున్నారు. అసలు మాకు వచ్చిన డ్రైవర్కి ఏం అర్థం కావట్లే, ఎట్లా ఎట్లా తీసుకురా, ఎట్లా పోవాలో అర్థం కావట్లే. మళ్ళీ చెప్పండి అత్తమ్మా అని ఆయన అంటాడు. నేను అడగడం అయింది గురువుగారు. నేను, రాజకుమారి, మా బ్రదర్ ఒక అతను, వాళ్ళ వైఫ్, నలుగురం వచ్చినాము. అట్లా ఒక 1 అవర్ ఇటు అటు తిరిగినాం గురువుగారు. తిరిగిన తర్వాత లాస్ట్ గా అబ్బాయి అంటే అందరూ పోలీసు వాళ్ళు, బాగా ట్రాఫిక్ బాగుంది గురుగారు, పోలీసు వాళ్ళు పోనివ్వట్లే వెహికల్స్. తర్వాత వెనుక నుండి బిజ్జి కారికి పోయిన వాళ్ళం, మళ్ళీ ఆ వెనుక సైడ్ నుండి డైరెక్ట్ గా మేము నడిచి రమ్మన్నారు మమ్మల్ని రవీందర్. మరి మీరెక్కడ నాన్న అంటే, మేము గోదావరిలో స్నానం చేస్తాను అమ్మ అన్నారు. అయ్యో వీళ్ళు గోదావరి, అనిల్ అడిగితే అమ్మ నేనేమో టెంట్ సామాన్ కాడ సామాన్ల దగ్గర ఉన్నమ్మా అని చెప్పిండు. ఇక ఒక్కొక్కరు ఒక్కోసారి ఎట్లా పోతామో అర్థం కాలేదు. లొకేషన్ పెడితే లొకేషన్ అక్కడ సిగ్నల్ లేదు, లొకేషన్ రావట్లేదు గురువు గారు. కరెక్ట్ 9 గంటలకు గురువు గారు జూమ్ కాల్ అని చెప్పారు. భయం వేస్తుంది జూమ్ కాల్ కి అటెండ్ అవుతామా అని. లాస్ట్ కు 8:30 కల్లా వెళ్ళిపోయినాం గురుగారు. కరెక్ట్ గా నాగార్జున డైరీ అని ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళండి అమ్మా అంటే ఆ ఆ లాడ్జ్ నెంబర్ కనుక్కుంటే కరెక్ట్ రూమ్ కాడికి వెళ్ళిపోయినాం గురువు గారు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ 9 కట్లా అందరు వచ్చిండ్రు. జూమ్ కాల్ స్టార్ట్ అయింది గురువు గారు. జూమ్ కాల్ గురువు గారు చెప్పారనమాట అన్ని. అంటే ఫస్ట్ జూమ్ కాల్ చెప్పడం వల్ల మనకు తెలుసుకునేది ఏంటంటే, జూమ్ కాల్ వినడం వల్ల వంటలు ఎలా వస్తాయి, అసలు పరిస్థితులు ఎలా ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటది, దట్ మెయిన్ దేవతా దర్శనాలు ఎవరెవరు వస్తారు ఇవన్నీ గురువుగారు చెప్తా ఉన్నారు. ఆ దేవతా దర్శనాలు ఏమో కాళీయమ్మ వస్తది, వీరభద్రుడు వస్తారని చెప్పారు, సరస్తమ్మ వీణ పట్టుకొని వస్తారని చెప్పారు. తర్వాత అగస్త్య మహాముని వస్తాడని చెప్పారు గురువుగారు, కాళేశ్వర స్వామి వస్తాడని చెప్పారు, వీళ్ళందరూ వస్తారని చెప్పారు గురువుగారు. తర్వాత అమ్మవారు ప్రెగ్నెన్సీ రూపంలో కాళీమాత వస్తారని కూడా చెప్పారు గురువుగారు. ఇవన్నీ దేవతా దర్శనం తర్వాత వంటల గురించి కూడా చెప్పారు గురువుగారు. కొంచెం రైస్ పలుకు వస్తుంది అమ్మ, చూసుకోవాలి. సాంబారు పప్పు ఉడకదమ్మా. అసలు గురువు గారు ఎలా చెప్తారో అట్లా అది కంపల్సరీ కనబడితే దాన్ని మనం సరి చేసుకొని వండడం కోసం గురువు గారు ముందు సలహా మనకు చెప్పి మనతో ముందు నడిపిస్తారు. అక్కడ మనం తెలుసుకుంటా ఉంటాం. పెరుగన్నంలో కూడా కొంచెం మాడుగా ఉంటది అని చెప్పి, అడగనని చెప్పారు గురువు గారు. ఇసుక పడే అవకాశం ఉందంటే, నిజంగా వంట అయిన తర్వాత వడ్డిస్తాను ఇసుక పైనుండి రాలడం మొదలు పెట్టింది. అంటే గురువుగారు ఏది చెప్పింది అది కనీసం మనకు అది కంపల్సరీ కనపడుద్ది. అట్లా కాకుండా ముందు జాగ్రత్త గురువుగారు చెప్తారని ప్రతిసారి చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకుంటాం అన్నమాట. రాసి పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వడమే మేము చేస్తా ఉంటాం. దాని వల్ల మాకు జూమ్ కాల్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. అంటే వంట ఎట్లా జరుగుతుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయి, మనము అగ్నిహారం చేసిన ఎవరైనా వచ్చి ఏమన్నా అన్నా కూడా మీరు పట్టించుకోవద్దు, మీ పని మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పారు గురువుగారు. మళ్ళీ జూమ్ కాల్ గురువుగారు ఇంకోటి చెప్పారు. నాకు భయం వేసింది, అమ్మ నేను ఆ కిరాణా సామాను కొన్నాను కదా అని భయం వేసింది. అమ్మ అగ్ని ఆరాధన లేదు, తక్కువ కనబడుతుంది అమ్మ చూసుకోండి అన్నారు. గురువుగారు జూమ్ కాల్ అవ్వకుండా నేను అసలు అగ్ని ఆరాధన సామాన్ గబా ఇప్పుకొని చూసుకున్నా. అన్ని కరెక్టే ఉన్నాయి, అన్ని కరెక్టే ఉన్నాయి. గురువుగారు ఇట్లా అన్నారు. కొంచెం భయం వేసింది, ఏమో తక్కువ ఉందేమో మళ్ళీ ఏమో అనుకొని భయపడినా. మళ్ళీ అది చూసాక ప్రశాంతం అనిపించింది గురువు గారు. తర్వాత మేము ఇక అందరము, రవీందర్ వాళ్ళు వచ్చింది. రవీందర్ వాళ్ళేమో అక్కడ ముగ్గురు, సాయి కుమార్, రవీందర్, ఇంకొక అబ్బాయి ఏమో అక్కడే భోజనం చేశారట.
మన టెంట్ సామాన్ దగ్గర. తర్వాత అనిల్ వచ్చాడు మా దగ్గరికి. అనిల్ వచ్చి మా దగ్గర చపాతీ తినేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము ఇంకా నైట్ వెళ్దాం, అసలైతే మేము నైట్ 9 కైనా కూడా దర్శనానికి వెళ్ళి గోదావరికి వెళ్ళి స్నానం చేద్దామని, ఫస్ట్ పుష్కర స్నానం చేద్దాం అనుకున్నాం గురువు గారు. ఇక 10:30, 11 అయ్యేసరికి ఇంకెందుకులే రేపు పొద్దున చేస్తాం అనుకున్నాం. చిన్న చిన్న పనులు ఉంటే మేము రేపటి పనులు అందరం కలిసి చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు రవీందర్ వాళ్ళ వైపు సరస్వతి కాదనుకుంటా, సిద్ధేశ్వర్ అనుకుంటా, తను, నేను, రాజకుమారి, భవాని ఇంకా అల్లం వెల్లిపాయ తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టేసుకున్నాం. నైట్ పడుకొని పొద్దున 3 గంటలకు లేచి గోదావరి స్నానం 3:30కి వెళ్దాం అనుకున్నాం. కానీ అప్పటి నుండి వర్షం 12:30, 1 గంట తర్వాత ఫుల్ గాలి దుమ్ము, ఫుల్ వర్షం వస్తుంది. రవీందర్ ఫోన్ చేసిన, అమ్మ గురుగారు వాటర్ నింపండి అమ్మ, ఫుల్ దుమ్ము అమ్మ, టెంటులు కొట్టుకుపోతానే అమ్మ, అసలు ఏందమ్మా అర్థం కావట్లే అనగా నాకు భయం వేసింది. నేను దెబ్బకి లేసి కూర్చున్నా. ఏం- ఏమైతే రవీందర్ నాకు ఫోన్ చేసి నేను చెప్పినానంటే, అమ్మా అసలు గందరగోళంగా ఉందమ్మా, అసలు పక్కన టెంట్ కూడా మొత్తం కొట్టుకుపోయిందమ్మా, రేపు అన్న సందర్భన ఈ నీళ్ళు ఏందో నాకేం అర్థం కావట్లే, భయం అవుతుందమ్మా అన్నాడు. అవునా నాన్న అని అన్నా. నాకు కూడా కొంచెం భయం అయింది. తర్వాత మళ్ళీ అందరం భయపడతాం, కానీ అందరికీ తెలుసు గురువు గారు సంకల్పం చేసినాక అన్న సందర్భం అనేది ఆగదు. ఎట్లాంటి పరిస్థితుల్లో అది ముందుకే పోతది. అది పక్కాగా ప్రతి ఒక్కరికి ఉంటది ఆ మాట. కానీ కొంచెం భయం వేస్తది. అసలు అక్కడ పరిస్థితి ఏంటంటే, మేము అన్న సందర్భన తెల్లారిన తర్వాత స్నానాలు చేసినాము. మేము వెళ్దాం అనుకున్నాం, ఎక్కడికి గోదావరికి వెళ్ళి పుష్కర స్నానం చేసి వద్దాం అనుకుంటాం, కానీ అది చేసి వచ్చేటట్టుగా లేదు, మొత్తం వర్షం పడుతుంది. ఆ శ్రీనివాస్ ఫోన్ చేశారు నాకు, అమ్మ నాకు లొకేషన్ పెట్టట్లేదమ్మా, తెలియట్లే అని. పాపం శ్రీను గంట సేపు దాకా, గంట 2 గంటల సేపు అక్కడక్కడ తిరిగిందట. తర్వాత తను కూడా ఈ నాగార్జున పాలడైరు అని చెప్పిన తర్వాత తను వెతుక్కుంటూ వచ్చాడు, రూమ్ కాడికి వచ్చి తను కూడా స్నానం చేశాడు. అంతలో అసలు మెయిన్ అక్కడ సర్ప్రైజ్ ఏంటంటే, గురువుగారు మేము మధ్యరాత్రి ఎప్పుడు గురువారు సాయంత్రము 11, 10:30 మధ్యలో వస్తారు గురువుగారు. మేము 9 గంటలకు, 10 గంటలకు వస్తారేమో అనుకున్నాం, కానీ గురువారు రాలేదు ఆ రోజు. తెల్లవారు మార్నింగ్ 5:30, 6 కల్లా గురువారు 5:30కో 6 కల్లా వచ్చేసిండు. గురువారు వచ్చి మేము బయటకు వచ్చేసరికి అనుకోని దర్శనం అనమాట. గురువు గారి సతీమణి అమ్మగారు, గురువు గారు, మాతృమూర్తులు తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారనమాట. ఆ కుటుంబాన్ని చూడగానే అసలు నిజంగా ఏం గురువు గారిని చూడడానికే మాకు నాకైతే ఒక 9 months పట్టింది. సడన్ గా గురుగారి ఫ్యామిలీ చూసారు, సంతోషం అనిపించింది. అందరికి నమస్కారం పెట్టుకోండి సంతోషంగా. ఎవరు చెప్పలేదు, చూడగానే రూపురేఖలు చేసి గురుగారు తల్లిదండ్రులు అని అసలు అర్థమైపోయింది నాకు. నమస్కారం చేసుకుంటే వాళ్ళు ప- తర్వాత గురుగారు వాళ్ళు మళ్ళీ వెంటనే ఇంకా లేట్ అవుతుంది, నేను వెళ్ళిపోతామ్మా, పుష్కర స్నానం చేసేసి అక్కడికి వచ్చేస్తే మీరు వచ్చేసారని చెప్పారు గురువు గారు. మేము మళ్ళీ వెహికల్ తీసుకొని మేము బయలుదేరినాం. బయలుదేరేసరికి ఏమైందంటే, అక్కడ దారిలో పోలీసు వాళ్ళు ఆపేసిండ్రు, పోనివ్వట్లే. ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. మా బ్యాగులన్నీ పట్టుకున్నాం, వస్తా అంటే ఆ దారి తెలియట్లేదు. ఎంత నడిచినా కూడా బురద బురద ఉంది. పోలీసు మాకు ఆ రూట్ తెలియట్లేదు. ఎక్కడ రావాలి నాన్న రవీంద్ర అంటే, అమ్మ ఇట్రా అమ్మ అట్రా అమ్మ అంటాను. దారి అక్కడ ఎందుకో గురు స్ట్రైట్ ఉంది, తర్వాత అర్థమైంది. కానీ మాకు దారి దొరకడానికి మాకు ఒక గంట సేపు పట్టింది అక్కడ రావడానికి. లాస్ట్ కు అన్న సంతర్పణ ప్లేస్ చేరుకున్నాం గురువు గారు. మేము వచ్చినాక ఒక హాఫ్ 1 అవర్ గురువు గారు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అగ్ని ఆరాధన స్టార్ట్ అయింది. కాలం అనుకూలించినట్టుగా అంత బురద బురదగా ఉంది, కానీ మాకు అమ్మవారి దయ వల్ల, గురువారి సంకల్పం వల్లనేమో మాకు స్లాప్ ఇంటి దగ్గర స్లాప్ వేసి ఉంది. సైడ్ బాల్కనీలో వంట ఏర్పాట్లు గురువుగారు చేయమని అగ్నిరాధనకు పేడేసి అలకమన్నారు. గోమూత్రము అవన్నీ వేసి మేము అలికాం చక్కగా. అలికేసరికి గురువు గారు వచ్చాక అలికిన తర్వాత అగ్నిరాధన స్టార్ట్ అయింది. కానీ అదృష్టం ఏంటంటే, టెంట్ సామాను వాళ్ళు ఒకరు వేరే పక్కన శ్రీశైలం పీఠం వాళ్ళు వచ్చి అక్కడ అన్నసంతర్పణ చేస్తున్నారట. వాళ్ళు వాళ్ళు చేసే దగ్గర టెంట్లు వేసినాయి. అసలు చాలా బాగా అక్కడ గిన్నెలు అవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు వండడానికి చాలా ఇబ్బంది ఏం కాలేదు. అన్ని మనం ఊహించని గురువుగా, మనం ఊహించిన విధంగా అమ్మవారి గురువు గారు అట్లా అన్ని అక్కడ సెట్ అయిపోయినాయి. వంట సామాన్ ప్రతి ఒక్కటి అసలు ఏది తక్కువ లేకుండా, వాటర్ అన్ని ఒక గంటలో మొత్తం ఏడికాడికి సెట్ అయిపోయినాయి. ఇంకా ఫస్ట్ అగ్ని ఆరాధన అవ్వగానే పెరుగన్నం పెట్టేసినాం. పెరుగన్నం దద్దోజనం కోసం అని రైస్ పెట్టేసినాం. తర్వాత శనగపప్పు పాయసంకు శనగపప్పు ఉడకబెట్టాము. ఇంకా అందరూ శ్రీమూర్తులు కానీ, మగ పిల్లలకి సాధకులు గాని అందరు కలిసి ఈసారి అందరూ పనులు చేస్తారు. అందరు కూరగాయలు కోయడం, ఆ రవీందర్ వాళ్ళు వాటర్ తేవడం, ఆ పప్పు రుబ్బడం. ఈసారి అంతా డిఫరెంట్ గా ఉందని, అంటే డిఫరెంట్ జరిగింది. అంటే కొంచెం ఒక 1 అవర్ లేట్ అయింది. లేట్ అయినందుకేమో ఈ వంటలు కూడా కొత్త కొత్త కొంచెం వేరే మార్చింది గురువు గారు. ఈసారి మార్చేసరికి ఆ శనగపప్పు కొంచెం ఉడకడం బాగా లేట్ అయింది. తర్వాతనే ఫస్ట్ దద్దోజనం వండి పెట్టి అన్నం రైస్ వండాము. తర్వాత సాంబారుకు పాయసానికి పప్పు పెట్టేసినాం. మళ్ళీ వెజిటబుల్ టమాటా రైస్ వేసేసినాం. కానీ అన్ని చాలా మంచిగా వచ్చినాయి. అసలు అసలు అక్కడ ఎడ్జుకు వండడం కూడా కొంచెం కష్టమైనా కూడా
అన్ని అసలు వర్షము తగ్గిపోయింది. మేము వంట స్టార్ట్ అయినాక 9:10 9:30 వరకు కూడా చల్లచల్లగానే ఉంది వాతావరణం. కానీ కాళేశ్వరంలో ఎండ బాగుంటదని మధ్యాహ్నం కానీ తెలిసింది. 11 గంటలకు అర్థమైంది. అమ్మ ఇక్కడ ఇంత ఎండ, రామగుండం పోయినాక ఎండ వేడేందో అర్థమైంది. ఇప్పుడు కాళేశ్వరం కూడా ఎండ బాగానే ఉంది అక్కడ. కానీ వంటలన్నీ మంచిగా అయిపోయినాయి గురువు గారు. లాస్ట్ కు పాయసము అప్పుడు గురువు అందరూ అప్పటికే ఈ స్మెల్ మంచిగా వస్తుందేమో, ప్రతి ఒక్కరు వచ్చి ఏమైందమ్మా వంట ఎంతసేపటికి వస్తుందని భోజనం చేసే వాళ్ళందరూ వచ్చి అడుగుతుంటే భలే ఆనందమైంది. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మా టీ స్టేషన్ చూసి మెయిన్ కొంతమంది పక్కన సాధకులు అంటే వాళ్ళు కూడా శ్రీశైలం నుండి పీఠాధిపతి ద్వారా వచ్చి వాళ్ళు భోజనాలు వంటలు వండి ఒక 11 12 రోజులు పెడదామని వచ్చిందట. వాళ్ళు వచ్చి మమ్మల్ని మా శ్రీమూర్తులను చూసి ఈ డ్రెస్ ఏంటమ్మా అని వాళ్ళందరూ అడగడం. ఫస్ట్ ఫస్ట్ మేము పోగానే గురువారం వచ్చే ముందా కొంచెం ఒక ½ అవర్ దాకా మా టైం ఉంది, వాళ్ళందరూ మమ్మల్ని అడగడం, మేము వాళ్ళకి చెప్పడం అన్ని జరిగినాయి. అక్కడ వంట కూడా చాలా తొందరగా, ఎంత తొందరగా అయిందంటే ఒక 1 అవర్. అంత ముందు అయితే మాకు తొందరగా అయ్యేది. 9:30 కల్లా, 6 మొదలు పెడితే 9:30 కల్లా వంట అయిపోతే 10 కట్ల కంపల్సరీ 10 గురుగారు ఈ టైం అంటే ఆ టైము కరెక్ట్ గా ముందుకు ఒక్క క్షణం ఒక 10 నిమిషాల ముందే మేము టేబుల్ వేసి సర్దేసి పెట్టి భోజనాలు స్టార్ట్ చేస్తాం. కానీ ఈసారి కొంచెం ఆ వాతావరణం అనుకూలించక పరిస్థితులు అన్ని సెట్ చేసుకొని అన్ని పెట్టుకోవడం అంటే కొత్త ఇల్లు కాబట్టి కొంచెం ఇసుక ఇట్లా అంతా బాగుంది అక్కడ. అవన్నీ సెట్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది. కానీ అన్న టైం కన్నా ఒక 1 అవర్ లేట్ గా వంట కంప్లీట్ అయింది. ఈ పాయసం చేసినప్పుడు అయితే ఆ శనగపప్పు కొంచెం అందరికి పిల్లలందరూ ఇక ఫస్ట్ ఇట్లా చేయాలని ట్రై చేసిన, మెత్తగా కాకపోతే రుబ్బురాయి వేసి కూడా రుద్దారు 4 పిల్లలు. ఆ, అన్ని అన్ని రుచిగా ఎంత మంచి రుచిగా వచ్చిందంటే చాలా మంచిగా రుచిగా వచ్చినాయి గురువు గారు. చాలా మంచిగా అనిపించింది. ఇంక 11 గంటలకు తీసుకెళ్లి స్టాండ్ వేసేసి మన వడ్డన స్టాండ్ వేసేసి ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ పెట్టారు. పెట్టింది అసలు నేను గురువుగారిని అన్నాను ఏమనంటే, పాయసం చేసే ముందు గురువుగారు పాలు తీసుకొచ్చి పోసారనమాట. గురువుగారు కట్ చేసింది ఫస్ట్. నేను అన్న గురువుగారిని పట్టుకొని, అమ్మ గురువుగారు మళ్ళీ పాలు ఏమన్నా అయితే ఆ గురువారు పోయినసారి లాగా సుందిలిలాగా అయితే ఆ గురువారు అంటే భలే అంటావమ్మా నువ్వు నన్ను అన్నారు గురుగారు. అయ్యో క్షమించండి గురుగారు, పోయినసారి సుందిలిలో పాలన్నీ మాయమైనాయి కదా గురువుగారు అంటే, అని ఇట్లా అన్నను అనలేదు. భవాని వచ్చి చాకుతో ఇట్లా కట్ చేసి పాలని గురువారికి అభిషేకం జరిగినట్టుగా గురువారి మీద మొత్తం పాలు పడినాయి. అందుకనే పాలు ఇనికిపోలేదని నేను అనుకున్నా. గురువారు క్షమించండి గురువారు అట్లా అన్నందుకు. తర్వాత మళ్ళీ మా మీద కూడా కొన్ని పాలు పడినాయి. పాలైతే మంచిగానే వేడైనాయి గురుగారు. పాల పాయసం మంచిగానే వచ్చింది గురుగారు. పాయసం అవన్నీ మంచిగా అయిపోయిన తర్వాత ఇక వడ్డించడం కోసం అని అక్కడ పెట్టాము. పెట్టిన తర్వాత అసలు మంగళగిరి నుండి స్టార్ట్ అయిందంటే అసలు అన్నసంతర్పణ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఏ మాత్రం ఆగట్లేదు. అంటే మహాకాళి అమ్మవారి దగ్గర అన్నసంతర్పణ తిన్న దెబ్బ తర్వాత గురువుగారు కంటిన్యూషన్ వస్తున్నారు. వచ్చిన దగ్గర అన్నసంతర్పణ ఎంత అంటే ఆ వంట చేసిన అంత ఎండగొట్టి చెమటలు గారినా కూడా వంట చేసిన ఫీలింగ్ ఎవరికి వస్తలేదు. అన్ని అనుకున్నట్టుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా జరుగుతున్నాయి. ఇంకా గురువుగారు తీసుకొచ్చి అందరు సర్దేసేయండి అయ్యా పెట్టండి అన్నారు. కానీ గురువుగారు ఏం చేస్తారంటే అన్న సంతర్పణ చేసేటప్పుడు క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాడు. ఆ ఫుడ్ వండేటప్పుడు ఆ స్మెల్ మంచిగా వస్తది. అందరికి నీళ్లు ఇచ్చేటప్పుడు కూడా గురువుగారు ఏదో ఒకటి తాగి పెడదాంలే అనే భావన గురువుగారికి ఉండదు. తాగిన వాళ్ళు మంచిగా చల్లటి నీళ్ళు, ఎండగొట్టిన చల్లటి నీళ్ళు తాగితే వాళ్ళు చాలా మంచిగా తృప్తిగా ఆనందంగా తినిపోతారనే భావంతో పెట్టేది ఏదో సంతృప్తిగా పెట్టి వాళ్ళని ఆనందపరిచి పంపితే చాలు, నేను అన్నసంతర్పణ చేసిన భావంతో గురువుగా చేసే ఆయన సంకల్పం వల్ల అసలు తినే వాళ్ళ మొహాల్లో ఆనందం కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత ఫాస్ట్ గా అంటే ఒక 40 minutes అయింది అనుకుంటా, అంతకని తక్కువనే. ఈసారి చాలా ఎక్కువ వండారు. 52 kgs దాకా వండింది. అసలు బయట పట్టించాలంటే కనీసం ఒక 4 గంటలు 5 గంటలు పడుతుంది. అలాంటిది ఒక 30 గంటలో ఇట్లా టక అయిపోతుంది. ఇట్లా పెట్టారు. పెట్టిన తర్వాత ఒక ఆవిడకు అన్నం పెట్టిన తర్వాత ఒక 10 15 మంది పట్టుకొని వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ వచ్చి ఆమెకి ఇసుక రాలింది. ఆ ఇసుక కూడా పెరుగన్నంలో రాలింది ఆమెకు. అదే గురువు గారు జుంకాలో చెప్పారు పెరుగన్నంలో ఇసుక పడే అవకాశం ఉంది అని చెప్పారు. వెంటనే గురువు గారు ఆలోచించి అవన్నీ వడ్డించే వస్తువులని మళ్ళీ పక్కకు పెట్టేసి ఒక సాధకులతోటి మొత్తం దులిపించారు. దులిపించిన తర్వాత ఇంకా క్లియర్ అయిపోయింది అక్కడ. ఇక కంటిన్యూషన్ అన్నదానం బాగా జరిగింది. అక్కడ గురుగారు ఏవైతే దర్శనాలు చెప్పారో, నేను కాలభైరవుని బాగా దర్శించాను. గురువారు చాలా మంచిగా అనిపించింది. కాలభైరవ చూస్తే అతను చిన్న చిన్న పుర్రెలు వేసుకొని వచ్చాడు, కర్ర పట్టుకొని వచ్చిండు. అతను కనబడింది. ఇంకా తను ఒక సాధకురాలు, శ్రీశైలము నుండి వచ్చిన సాధకురాలు ఒక ఆవిడకి అన్నం పెట్టించింది. ఆమె
అవధూతనట. నేను చూసి షాక్ అయినా. నేనా పెట్టింది ఆ తల్లికి అన్నం అనుకున్నా. నాకు నేను తర్వాత పాల పొంగులో కూడా గురువుగారు పాల పొంగు చూసినప్పుడు నేను గురువుగారు చెప్పినవన్నీ ఈసారి నేను ఎప్పుడు భవాని రాస్తే నేను చూసుకుంటా ఉంటా. కానీ ఈసారి భవాని జుంకాలు కొంచెం లేట్ అయ్యేసరికి నేనే రాసుకున్నాను. అసలు నేను వెంటనే ఆ పాల పొంగులో మన నాగదేవుడు ఫస్ట్ కనిపించాడు 5 తలతో. తర్వాత కాళీయమ్మ కనబడింది అందులో. నాకు సరస్వతమ్మ వీణ కనబడింది. ఇట్లా ఎంత ఒక్క క్షణం ఉండి మారిపోతే అందరిని గబగబా రాని రాని అని పిలిచాను. గురువుగారు చూస్తానమ్మా ఇక రమాదేవి అన్నారు గురువుగారు. కానీ నేను మెయిన్గా పాల పొంగు ఎప్పుడా అని చూస్తా ఉంటా. ఈసారి నాకు ఒక 4 దర్శనాలు పాల పొంగులు అయినాయి గురువుగారు. మంచిగా అనిపించింది. అన్న సంతర్పణ చేసేటప్పుడు నేను ఈసారి ప్రతి ఒక్కరిని అడిగా, అమ్మా ఎలా ఉందమ్మా భోజనం అంటే అందరు చాలా బాగుందమ్మా అన్నారు. అసలు ప్రతి ఒక్కరు రెండు రెండు సార్లు వేయించుకొని మళ్ళీ వాళ్ళు ఎక్కడైపోద్దో అని గ్లాసుల పాయసం మళ్ళీ మళ్ళీ అడిగి తిట్టుంటే అసలు వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే మంచిగా అనిపించింది. మళ్ళీ కార్డులు పంచుతుంటే కూడా గురువు గారు ఈసారి రెస్పాండ్ కార్డు పంచడం వల్ల చాలా వాళ్ళ ముఖాలు తృప్తి కనబడుతుంది. వాళ్ళు చాలా జాగ్రత్త దాచిపెట్టుకొని కార్డు చూసుకొని ఏం దేవుడు అమ్మ కొంతమందికి ఏ దేవుడు కూడా అర్థం కాకుండా కూడా అడుగుతున్నారు గురువు గారు. అసలు అన్న సంతర్పణ ఇంత తొందరగా ఎంత ఒక 40 మినిట్స్ అయిపోతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది వచ్చి ఒకరు పోయి చెప్పారట. డిపార్ట్మెంట్ వాళ్ళు వరుసగా వస్తున్నారు. ఒక అతను ఎస్ఐనో ఏదో సిఐఓ అని చెప్పాడు. అమ్మ నేను సిఐనమ్మా అని చెప్పాడు అతను వచ్చి. నాకు కొంచెం పెట్టండి అంటే నేను అన్నా అయ్యో మీరు ఏం ఆ గిన్నెలో ఉందో పెట్టండి అమ్మా టేస్ట్ బాగుందని చెప్పారమ్మా పాయసం దద్దోజనం బాగుంది. అది టమాటా రైస్ బాగుందని చెప్పారమ్మా అందుకనే వచ్చానమ్మా నేను నాకు కొంచెం పెట్టండి అమ్మా అంటే అసలు ఏం లేదండి మీకు కావాలంటే పాయసం కప్పులో ఇస్తాండి అంటే సరే అమ్మ ఇవ్వండి అమ్మా అన్నాడు గురువారు. తనకి ఇచ్చినాక తను తాగాడు. తాగి ఇంకో 2 కప్పులు ఇస్తారా అమ్మా అని అడిగితే నాకు ఎంత సంతోషం ఆయన అడిగితే సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక ఆఫీసర్ అయి ఉండి కూడా అతను వాళ్ళ కానిస్టేబుల్ చెప్తే ఆయన వచ్చిండట. ఆయన తిన్న తర్వాత ఆయన అన్నాడు ఎంత బాగా చేసిందమ్మా ఇంకో గ్లాసు కూడా 4 గ్లాసులు తాగిన గురువు గారు. ఇక నాకేం అన్నం అక్కర్లేమ్మా కడుపు నిండిందమ్మా చాలా అమ్మా ఇదేం ఆయన అన్ని క్వశ్చన్లు వేసిండు అతను. అసలు ఈసారి ఒక ముగ్గురు నన్ను చాలా క్వశ్చన్ చేసిన ఆయన అడిగిన ఏమనంటే అమ్మ మీరు ప్రతి 2 3 రోజులు చేస్తారా అమ్మ మీరు అన్న లేదండి మేము ప్రతి మంత్ ఒక్కసారి మా గురుగారి సంరక్షణలో ఈ అన్న సంతర్పణ జరుగుతుందండి. మేము మీరు ఎక్కడ ఉంటారంటే మేము భద్రాచలం అండి ఒకరు హైదరాబాద్ ఒకరు విజయవాడ అందరి పేర్లు చెప్పా మంచిర్యాల అని చెప్తే ఇంతమంది ఇట్లా వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తారా అంటే అవునండి మా గురువు ఆజ్ఞానుసారంగా మేము వచ్చి చేస్తామని ఆ పోలీస్ ఆయనతో చెప్పాను గురువు గారు నేను. ఆయన చాలా సంతోషపడ్డాడు మీరు బాగా చేసిండ్రమ్మా అంతా బాగుందట. మా వాళ్ళకి మాకు ఫుడ్ వస్తుందమ్మా మాకు మా డిపార్ట్మెంట్ కు. అయినా మీ ఫుడ్ బాగుందని చెప్తే మేము వచ్చినామని అతను ఎస్ఐయో సిఐ అని చెప్పారు గురువు అతను చెప్పాడు. మళ్ళీ నిన్న నైట్ దర్శనానికి వెళ్తున్నాడు అతను మాకు ఎదురయ్యాడు నాకు రాజకుమార్కి. నేను గుర్తుపెట్టా అమ్మ బాగున్నారా అంటే బాగున్నామండి దర్శనం అంటే ఏం లేదమ్మా దర్శనం ఈజీగా అయితే వెళ్ళండి అమ్మా చాలా తక్కువ మంది అని గుర్తుపెట్టుకుని మరీ అడిగారు గురుగారు. అక్కడి అసలు మన పీఠము చూసి ఆ భోజనాలు తిన వాళ్ళ ముఖ తృప్తి చూసినాకైతే చాలా సంతోషం అనిపించింది గురువు గారు. తర్వాత లాస్ట్ కు భోజనాలు మొత్తం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చా మీరు చెప్పిన అతను నామాలు పెట్టుకుని వచ్చి కూర్చున్నాడు. ఒక 35 ఇయర్స్ ఉంటాయి గురువు గారు. అతను వచ్చి కూర్చున్నాడు నేను అతను చూస్తున్నా. అతను వచ్చి అడిగారు అతను నన్ను పిలిచాడు ఏంటమ్మా మీ పీఠం ఏంది ఎక్కడ ఉంటది మీ గురువుగారు ఏం చేస్తారంటే చెప్పా. మా గురువుగారు మంత్ర దీక్షలు ఇస్తారండి ఫ్రీగానే ఇస్తారు మాది చెల్లపల్లిలో మా పీఠం ఉందండి మేమంతా సాధకులం అండి. మాది కాళీ వారాతి శక్తి పీఠం అండి అని చెప్పాను. ఓహో అవునా అమ్మా మీరందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రమ్మా అని అడిగాడు. ఇవన్నీ ప్రతి ఒక్కరు ఈ మధ్య ఏం తెలియని వాళ్ళు కూడా భోజనం చేసినాక అమ్మ బాగా పెట్టారమ్మా మీరు చల్లగా ఉండండి అమ్మా అని అసలు పల్లెటూరు వాళ్ళు దీవిస్తా అంటే కూడా మంచిగా అనిపించింది గురుగారు. ఎక్కడున్నా కూడా అందరు అడుగుతున్నారు. ఇంకా ఆ శ్రీశైలం నుండి వచ్చింది ఒక ఆవిడ. ఆమె వాళ్ళకి అనుకుంటా తను కూడా గురుగారితో మాట్లాడింది. ఆమె నాతో చాలాసేపు మాట్లాడింది. మీరు అంతా సిస్టమేటిక్ గా చేస్తానమ్మా ఇట్లా మేము సాధకులం మా పీఠం చాలా పెద్దది మాకు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మా సాధకులు ఇట్లా వంట చేయడం పని చేయడం మాకు అంత తొందరగా ఎవరు రారమ్మా. మీ గురువుగారు చెప్పారు పిలవగానే మీరు అందరూ వచ్చి భలే చేస్తానమ్మా మంచిగా వచ్చిందమ్మా మంచిగా చేస్తున్నారు. మీకు ఏం కావాలన్నా కూడా మమ్మల్ని అడగండి అమ్మా అన్నారు. కంపల్సరీ కంపల్సరీ అని చెప్పాం. మేము వంట స్టార్ట్ చేసే ముందు ఒక ముసలావిడ ఒక 60 సంవత్సరాలు ఆమె ఆ పీఠం ఆమె వచ్చి తడి బట్టలతో వచ్చింది గబగబా వచ్చి అమ్మ పక్క జరగండి అంది. అదేంటి పక్క జరగమంటుంది అని గురువుగారు అప్పటికి రాలేదు. అదేంటమ్మా పక్క జరగమని గురువుగారు మేము కట్ చేస్తున్నాం కూరగాయలు గురువుగారు అన్నాడు అనమాట. కూరగాయలు కట్ చేయకండి అమ్మా అగ్ని ఆరాధన అయితే కట్ చేయొద్దమ్మా అన్నారు. కట్ చేయకముందే ఆమె వచ్చింది అనమాట అగ్ని ఆరాధన కాకముందే. నేను కట్ చేస్తామా మొత్తం మీరు పక్క తప్పకుండా అంది. మేము ఆమెను మేము ఒకరిని ఇబ్బంది పెట్టద్దు కదా పీఠం సాధకులం అయి ఉండని ఏమనుకో నేను మా సాధకులు చెప్పారు పిల్లలు కూడా చెప్పారు మగ పిల్లలు కూడా
అమ్మ మేమే కట్ చేస్తామమ్మా, కానీ ఇంకా టైం ఉంది, మా గురువు గారు ఒక గంట సేపు ఆగమన్నారమ్మా, గంటన్నర తర్వాత మేము కట్ చేస్తాం, అప్పుడు మేము పిలుస్తామమ్మా. నేను గోయాలంటే నాకు కత్తిపీట కావాలమ్మా, నేను గోయాలంటే సరే కత్తిపీట మా దగ్గర లేదమ్మా, చాకులే ఉన్నాయి మా దగ్గర, చాకులు చాలా షార్ప్ ఉన్నాయమ్మా, మీకు కోయడం కూడా రాదంటే, అవునా అమ్మా నేనే కోస్తామ్మా కూరగాయలు అందుకే వచ్చినమ్మా అంది. లేదమ్మా మీరు వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి కింద పడతారని చెప్తే ఆమె వెళ్ళిపోయింది గురువారు. అంటే మన మనము చేసే పని వాళ్ళకి నచ్చి మన వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వచ్చి మేము చేయాలా అని, ఆమె ఒక ముసలావిడ ఒక 60 సంవత్సరాలు ఆమె వచ్చి అడగడము. మా పీఠం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పారన్నమాట నాకు కొంతమంది అక్కడ, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినలేదట గురువు గారు. వాళ్ళ ఎవరు ఆవిడే చెప్తుంది, ఎవరు మనం గురువు గారికి సన్మానం చేసిన ఆమె, మన ఫుడ్ వచ్చి మొత్తం తినేసిందట వాళ్ళు, వాళ్ళ ఉన్న సాధకులు మొత్తం మన ఫుడ్ తిన్నారట. వాళ్ళు అదే అంటున్నారు అన్నమాట, ఎంత చక్కగా వండినమ్మా మీరు. నాకు ఒక ఆవిడ నిన్న పొద్దున ఫోన్ చేసింది, అమ్మ మీరు పాయసం ఎట్లా చేసిండ్రమ్మా మాకు చెప్పరా అమ్మా అని అడిగింది ఆమె. నీకేవో చెప్పిందంటే మీ ఫోన్ నెంబర్ ఒక ఆమె నన్ను ఫోన్ నెంబర్ అడిగింది అక్కడ అక్కడ కూర్చున్నప్పుడు, ఎందుకో లేదని ఇచ్చినా కానీ ఆమె నాకు ఫోన్ చేస్తాను అనుకోలేదు. నేను చెప్పిన అనమాట, ఆమె ఏది ఉందమ్మా కదిపి శనగపప్పుతో చేసినామమ్మా అని చెప్పిన. చాలా బాగుందమ్మా మేము కూడా ట్రై చేద్దామని అడిగినమ్మా, మాకు అన్ని ఉన్నాయమ్మా సామాన్లు అని చెప్తే, అవునా అమ్మా అని నేను పెట్టేశాను. అంటే అందరూ కూడా మళ్ళీ నేను హోటల్కి వెళ్ళాను గురుగారు, టీ తాగుదాం వెళ్ళేసరికి అక్కడ కూడా ఒక అతను వచ్చాడు. నేనమ్మా మీరే నాకు వడ్డించిండ్రమ్మా అక్కడ, నేను వచ్చినమ్మా నాకు ఏం దొరకలేదమ్మా తింటే, కొంచెం పాయసం కొంచెం కొంచెం టమాటా రైస్ దొరికిందమ్మా, అంత అయిపోయింది అన్నదమ్మా, మీరు రేపు కూడా పెడతారా అమ్మా ఇక్కడ అని అడిగాడతాను. లేదమ్మా, లేదండి మేము మంత్రికి ఒకసారి పెడతామండి, నెక్స్ట్ భద్రాచలంలో ఉంది స్వామి అని చెప్పిన. అతను అన్నాడు, అమ్మ మీ గురువు గారు ఎవరో కానీ నవీన్ శర్మ గురువు గారు నీకు కార్డు ఇవ్వాలని కార్డు ఇచ్చా గురు, లేదమ్మా కార్డు నా దగ్గర ఉందమ్మా నేను కార్డు తీసుకొని వచ్చిన, కానీ మీరు చాలా మంచి పని చేస్తానమ్మా మీ గురువు గారు, నాకు చాలా మంచిగా అనిపించింది, స్వచ్ఛందంగా చేస్తాండు. నేను 3 డేస్ ఉందామని వచ్చినమ్మా, నిన్న వచ్చాను, నేను ఇవాళ వచ్చిన, ఇవాళ ఉంటా రేపు కూడా ఉంటామ్మా నేను, అదే రేపు మీరు పెడతారేమో మళ్ళీ భోజనం చేసి వెళ్దాం అనుకున్నామ్మా, ఏ టైం అడుగుదాం అనుకుంటున్నామ్మా అన్నాడు. తను అన్నాడు, అమ్మాయి ఎక్కడెక్కడో పెట్టడం కాదమ్మా, ఈ కాళేశ్వరం పెడితే చాలా మంచి పుణ్యక్షేత్రం అమ్మా, ఇది ముక్తేశ్వరం అంటారు దీన్ని, ఈ పిండ పదాలు బాగా జరుగుతాయి ఇక్కడ. మీ గురువు అన్నసంతర్పణ చేసి చూసిండ్రా అమ్మా, ఆ చేయడం నాకు బాగా నచ్చింది. కనుక చల్లటి నీళ్ళు ఇచ్చి అంత ఎండ కొట్టి అంత క్యూలో ఉండి చాలా ఇబ్బంది పడి వచ్చే సాధకు అందరూ భోజనాలకు వచ్చే వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపుతాను, అలా ఒక్కరు నింపితే చాలమ్మా మీ పీఠం మీరు చల్లగా ఉంటారమ్మా అనగానే నేను చేతులెత్తి నమస్కారం చేసిన, అవునా మీలాంటి వాళ్ళ దీవెనలే కావాలండి అంటే, నిజం చెప్తున్నమ్మా నాకు మీ దగ్గర నాకు ఫుడ్ దొరకలేదు, పాయసం ఒక 2 గ్లాసులు ఏమో తాగానమ్మా నేను, కొంచెం రైస్ దొరికిందమ్మా అంతే అమ్మ, నాకేం దొరకలేదు, కానీ మీ ఫుడ్ మంచిగా ఉందమ్మా అని చెప్పాడు గురుగారు. కానీ ప్రతి ఒక్కరు ఎవరు తిన్నా బాగుంది అనడము, అందరు దీవించడం, అది ఫాస్ట్ గా అయిపోవడం చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ వేరే వాళ్ళది కూడా అతను చెప్తుండ అనమాట, మీ దగ్గర ఫుడ్ దొరకలేదు, నేను 1 గంటకు నేను 1:30 అట్లా వెళ్ళినమ్మా, అక్కడ 2 గంటల భోజనాలు స్టార్ట్ అయినాయమ్మా పీఠం వేరే శ్రీశైలం వాళ్ళ దగ్గర, కానీ తినలేకపోయినమ్మా, అంత ఇసుక పడిందమ్మా వాళ్ళ ఫుడ్ లో, ఇసుక నమ్ములతో ఇసుక పడిందమ్మా, వంకాయ కూర బాగాలేదు, కానీ మీ అన్ని బాగున్నాయమ్మా, మీరు అతను కొంచెం సాంబార్ కూడా పోసుకున్నట్టు అన్ని బాగున్నాయమ్మా, బాగా పెట్టారమ్మా మీరు, ఇట్లే పెట్టండి తల్లి మీరు అని చెప్తే, ఇది చాలా పుణ్యకార్యం తలపెట్టినమ్మా మీ గురువు గారు అని అతను ఒక 10 నిమిషాలు మాట్లాడిన గురువారు. నిజంగా అసలు ఇంతకు ముందు ఇంత నా ఎదురుగా కూర్చొని ఒక పావు గంట సేపు పీఠం తరపున పోయి ఆడ కూర్చున్న పీఠం తరపు మాట్లాడిన మొదటి వ్యక్తి గురువు గారు. అతను ఎవరో తెలియదు, ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు ఒక అమ్మాయిని. అందరు బాగా చెప్పారు గురువు గారు. అన్న సంతర్పణ మంచిగా జరిగింది గురువు గారు. జరిగిన తర్వాత గురువు గారు మాతో ఒక 1 అవర్ తర్వాత గురువారు 2 గంటలకు భోజనం చేసిండ్రు. మళ్ళీ జూమ్ కాల్ పెట్టడం గురువు గారు. అందరికన్నా మెయిన్ ఇక్కడ సంతోషమైన గురుగారి ఫ్యామిలీ చూసిన ఆనందం ప్రతి ఒక్కరికి ఉంది. గురువు గారు చాలా మంచిగా అనిపించింది గురువు గారు. తర్వాత గురువుగారు జూమ్ కాల్ అటెండ్ చేశాడు. జూమ్ కాల్ లో ఏం జరిగింది, ఏందయ్యా ఏం చేసిన ప్రతి ఒక్కరు చెప్తా ఉంటే కూడా, అది కూడా గురువు గారి ముందు 2 గంటలు కూర్చొని అవన్నీ వినడం ఇంకా ఆనందం అనిపిస్తుంది. అన్న సంతర్పణ ఒక ఎత్తు, రావడం ఒక ఎత్తు గురువు గారు, తర్వాత మీతో మాట్లాడడం ఇంకా మంచిగా అనిపిస్తుంది గురువు. ప్రతిసారి ఇది కంటిన్యూషన్ నడుస్తుంది, మంచిగా అనిపించింది గురువు గారు. తర్వాత మీరు అన్నారనమాట, అయ్యా, మీరు మళ్ళీ అన్నారు, ఈ ఈ కాళేశ్వరంలో కాళేశ్వరంలో మీకు రెమెడీ చెప్తామా, అందరు మీరు ఎట్లా స్నానాలు చేయలే కదా, ఎండల మధ్యాహ్నం పోదామంటే ఎండకి ఎవరిని పోలేకపోయాం, చింతపండు నల్ల నువ్వులు నల్లజిరికతో మీకు రెమెడీ చెప్తామా, పితృదేవతలకు సంబంధించింది అని చెప్పారు గురువు గారు. చెప్పిన విధానంగానే మళ్ళీ మేమందరం మీరు రెస్ట్ తీసుకుని కొంచెం ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి రండమ్మా, వచ్చాక నేను చెప్తా, అప్పటిదాకా నేను ఏం చెప్పను అన్నారు గురువు గారు. మళ్ళీ మేమంతా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్యాగులన్నీ పట్టుకొని వచ్చిన తర్వాత 7:30కి 8కి అట్లా మేము స్నానానికి వెళ్ళిపోయినాము. ఇంకా స్నానం చేసేటప్పుడు కొంచెం కూర్చోబెట్టారు, స్నానానికి వెళ్లే ముందు కూర్చోబెట్టాడు గురువు గారు. అప్పుడు స్నానంకి వెళ్లే ముందే
అక్కడ గోదావరి హారతి చూసాం గురుగారు. అసలు కాశీలో చూసిన దానికన్నా కూడా మంచిగా అనిపించింది. అంటే ఇది ఈ పుష్కరాలు కాబట్టి చాలా వి- అసలు లైట్స్ పెట్టి అసలు హారతి చూస్తా అంటే మనసు చాలా మంచిగా అనిపించింది గురువు గారు. నాకు కొంచెం కొంచెం అప్పుడు ఎందుకో సహకరించలేదు కానీ అయినా కూర్చొని చూసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముప్పావు గంట తర్వాత నేను రవీంద్రని అడిగాను అన్నమాట. గురువుగారు నాకు అంటే ఇట్లా ఉంది నాన్న, గురుగారిని అడుగుదామా షాన్ చేయలేదు కానీ అమ్మ గురుగారు నిలబడి చూస్తానంటే అనిల్ అన్నాడు ఏదో ఒకటి ఉంటేనే గురుగారు అట్లా చూస్తాడమ్మా, మనం చూడాల్సిందే అమ్మ అన్నారు. అన్ని హారతులు అయిపోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పట్టిన తర్వాత అందరం స్నానానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గురువు అందరిని కూర్చోబెట్టి పిండ పెద్దలకు తల్లి గారి వైపు వాళ్ళకి ఎట్లా పిండాలు వదలాలి, ఇట్లా వదలాలి వాళ్ళకి మంచి జరగడం కోసమని, వాళ్ళకు ముక్తి రావడం కోసమని దాని గురించి ఒక 15 నిమిషాలు వివరించి చెప్పిండు గురువు గారు. చెప్పిన తర్వాత అందరం స్నానాలకు వెళ్ళాం ఇంకా. స్నానానికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకొని ఇక అప్పటికి దగ్గర దగ్గర 9:30 10 అవుతుంది, 9:30 అవుతుంది. మేము మళ్ళీ దర్శనాలు అవుతాయి, దర్శనం అసలు అవుద్దనే ఆలోచన నాకు అసలు లేకపోయింది. మా స్వామిని చూడకుండా పోతానేమో అనిపించింది గురువు గారు. కానీ లేదమ్మా ట్రై చేస్తాం కంపల్సరీ 10 అయినా దర్శనం ఉంటది, మీరు వెళ్ళిపోండి మేము వస్తామని చెప్పారు గురువు గారు. కానీ గురువు గారు చెప్పినట్టుగానే వెళ్ళేసరికి 10 బావ అయింది టైము. దర్శనం కూడా స్వామి కాళేశ్వర స్వామి దర్శనం చాలా మంచిది. చాలా మంచి జరిగింది. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి మేము మళ్ళీ బయలుదేరినాం గురువు గారు. కానీ ఈ అన్న సంతర్పణ ఈ పుష్కరాల్లో జరగడం, మేమందరం రావడం, అసలు నిజంగా అన్నిటికన్నా పుష్కరాల్లో చేసిన అన్న సంతర్పణ చాలా మంచిగా అనిపించింది గురువు గారు. దేవత దర్శనాలు గాని, వంటలు చేయడం గాని, అంత వాతావరణం అనుకూలించకున్నా కూడా మన పీఠంలో ఏ పని కూడా అసలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడవడం అనేది అది మన పీఠానికి సాధ్యమైతే అనిపించింది గురువు గారు. వేరే వాళ్ళు ఎంత ప్లాన్ గా ఎంత పెద్ద ఎత్తున చేసినా కూడా ఇంత డెడికేషన్ గా ఇంత కరెక్ట్ గా ఎట్లా చేస్తా అనుకుని మీరు ఎలా అయితే సంకల్పం చేస్తారో అలా జరగడం అనేది మాత్రం మన పీఠంలో జరుగుతుంది గురువు. అది చూసి ఆనందించడం కోసం అనుభవించాలని సేవ చేయాలని భావంతోనే మేమందరం ముందుబడి వస్తా ఉంటాం. ఈ ఆనందాన్ని పంచుకోవడం అయితే మంచిగా అనిపిస్తుంది గురువు గారు. అనస తర్వాత చాలా బాగా జరిగింది గురువు గారు. అసలు ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు పెట్టడం ఏంది? ఆ, ఏది భద్రాచలం ఉంది, భద్రాచలంకి కరెక్ట్ గా 1 వీక్ టైం ఉంది. 1 వీక్ టైంలో అసలు అవుతుందా అనే క్వశ్చన్ వచ్చిందా? వచ్చింది గురువు గారు. కొంచెం షాక్ తగిలినట్టు అయింది. అంటే వారం రోజుల ముందు భద్రాచలం 24th ఉంది కదా గురువు గారు. సడన్ గా గురువు గారు చెప్పి చేస్తే 11 రోజుల లోపలే చేయాలి. మళ్ళీ 24th కు భద్రాచలం ఉంది, 26th వరకు అయిపోతుంది. గురువారు అసలు ఎట్లా పెడతా అనుకుంటా రవీందర్ అంటే ఏమో అమ్మ నన్ను బొమ్మన్నాడమ్మ నేను పోతానమ్మ, గురువుగారు చెప్పిండమ్మా పోవాలమ్మా చూస్తానమని చెప్పిండు రవీందర్. తర్వాత మరి ఎవరు పోతానంటే లేదమ్మా సాయి కృష్ణ పోతానటమ్మా, గురుగారు ఫోన్ చేస్తే ఎక్కడున్నావు సాయి కృష్ణ అంటే నేను కాళేశ్వరం చూసినందుకు అదే ఏంటి పుష్కర స్నానం చేయడానికి పోతాను గురువుగారు అని చెప్పాడటమ్మా. తను ఆగమన్నమ్మా నేను పోయి తన కలిసి ఇద్దరం కలిసి పోవాలమ్మా అని చెప్పిండు రవీందర్. నేనైతే నేనైతే పోవాలనుకున్నా గురువు గారు, నేను పోవడం కుదరదేమో అనుకున్నా. కానీ నాకైతే పండగలా అనిపించి మీరు ఎప్పుడైతే ఇట్లా పెట్టగా నేను మెసేజ్ పెట్టిన గురుగారు నేను వస్తా గురువారం అని పెట్టేసిన వెంటనే ఒక 5 నిమిషాలు కూడా ఆగలేదు. ఉమ్, మంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలే గురువు గారు. ఈ అన్న సంతర్పణ ఈ పుష్కరాలు జరుగుతుందని మాత్రం ఊహించలేదు. జరుగుతుందని చెప్పారు కానీ ఈ టైం అని మీరు చెప్పలే కదా గురువు గారు. సరైన నిర్ణయం తీసుకొని చెప్పిండ్రు. మళ్ళీ అక్కడ బాగా ఇప్పుడు రద్దీ ఎక్కువ ఉంటది. వాతావరణం కూడా అనుకూలించలేదు పోయేటప్పుడు. పోయేటప్పుడు బాగానే ఉంది కానీ పోయినాక అనుకూలించక కొంచెం భయమైనా కొంచెం భయం ముందు అనిపిస్తుంది కానీ తర్వాత అనిపించదు. ఎంత అనుకూలించకున్నా కూడా అవుద్దని నమ్మకం మాత్రం 100% ఉంటది గురువు గారు. అట్లా అనిపించలేదు గురువు గారు. ఇంత మంచి అవకాశం ఇస్తారు గురువు గారు. నేను ఒకటి అనుకున్న గురువు గారు, మీరు అంటారు కదా గురువు గారు ఏ పర్మిషన్స్ రాకున్నా ఏం రాకున్నా ఎక్కడో ఒక తర వండి తీసుకొచ్చి పెడతా పెడతా అన్నసందరం అయిపోద్ది అనే భావం నేను అనుకున్నమ్మా. అది అనుకున్న తర్వాత మీరు వెనక్కి వెళ్ళరు. ఒకసారి ముందుకు వస్తే మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఇక సాధకులను ఉరికిస్తారు, మీరు చేసే కష్టం మీరు చేస్తారు, మీరు ఏ పనులు చేయాలో అందరితో చెప్తారు, మీరు మిగతా పనులు మొత్తం మీరు చేస్తారు. కరెక్ట్ ఆ టైంకు ఎవరు వస్తే వాళ్ళతో జరిగిపోతుంది కదా గురువు గారు. ఎందుకంటే మంగళగిరిలో కూడా మేము అదే అదే చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కటి ఏదైనా అన్న టైం కరెక్ట్ చేస్తారు. మంగళగిరి కాదు గురువు, సింహాద్రి అప్పన్లో చూసినాం కదా సేమ్ పరిస్థితి ఇలాంటిదే. కానీ అక్కడ ఇంకా బెటర్, సింహాద్రి కొంచెం బెటర్, ఊర్లో పెట్టినాం. ఇది మాది ఊరు చివర బురద. కొంచెం అనిపించినా కూడా ఆ కొంచెం కూడా ఉండదు గురు. కొంచెం ఫస్ట్ ఆ వర్షం పడ్డప్పుడు ఆ గాలి దుమ్ము వచ్చినప్పుడు మాత్రం ఎవరికైనా కొంచెం భయం అనిపిస్తది. కానీ మళ్ళీ అది ఒక 5 నిమిషాలు మళ్ళీ మాయమైపోద్ది ఆ భయం, మీరున్నారనే ధైర్యం. అదే మొదలు పెట్టిన కాంచి కూడా ఏది కూడా అసలు ఏం లేదు. ఆ 15వ అనుకూలించలేదు తారీఖు సార్. గంటలకి మీకు అనౌన్స్మెంట్ చేసింది. అవును గురువు గారు.
అంటే 16 ఒక్క రోజు మాత్రమే మనకి సమయం ఉంది. ఈ ఒక్క రోజుల్లో అన్ని పనులు ఎలా పూర్తవుతాయని భయపడరా మేము? మీకు కొన్ని పనులు చెప్పాం కదా ఆ విషయంలో. నేను కరెక్ట్ గా నేను ఫస్ట్ మీరు భద్రాచలం గురించి చెప్పినప్పుడే మొత్తం ప్లాన్ వేసుకున్నా గురువు గారు. ఎక్కడ ఏం దొరుకుతాయి హోల్సేల్ అన్ని పోయి రేట్స్ ఫోన్ నెంబర్ తెచ్చుకున్న వాళ్ళే. తెచ్చుకోవడం వల్ల పొద్దున లేవగానే అందరికి నైటే ఫోన్ చేసిన గురువు గారు, ఎందుకైనా మంచి చేసేగానే సరే అమ్మా అని చెప్పారు అందరూ. పొద్దున కరెక్ట్ 9:30, మార్నింగ్ 5 కూరగాయలు, 9:30కి నేను షాపింగ్ బజార్కి వెళ్ళిన గురువు గారు. కరెక్ట్ 11:45 కల్లా సామాన్లతో సహా నేను ఇంటి ముందు ఉన్నా. నాకు అసలు బర్త్డే అని ఇంత కూడా అనిపించలేదు. అసలు నేను తీసుకొచ్చిన మళ్ళీ అదేంటో ఎండ మా కొత్తగా 11 గంటల వల్ల అసలు డీప్ గా బాగుంటది గురువారు ఎండ, అసలు చెమటలు గారి వరదలు గారాలి. కానీ ఆ రోజు 9 గంటల నుండి 11 గంటల వరకు ఎండ కొట్టలే గురువు గారు. అదేందో అమ్మవారి మాయ, ఎండ కొట్టలేదు అసలు. చల్లగా ఉంది, పొద్దున వర్షం పడ్డది కదా గురువు గారు, చల్లగా ఉంది. కరెక్ట్ టైంకి అన్ని వచ్చేసినాయి గురువు గారు. అదే భద్రాచలం కార్యక్రమం లేకపోతే మటుకు మరి ఇబ్బంది పడేవాళ్ళు అయితే. గురువు గారు భద్రాచలం కార్యక్రమం గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఆ లిస్ట్ ఇచ్చాము, మొత్తం రేట్లు గిట్లన్నీ కనుక్కున్నాము. నేను కూడా కొన్ని కొన్ని కన్ఫర్మేషన్ చేశాను కాబట్టి మీకు ఇంత ఈజీ అయింది అన్నారు. ఒకవేళ భద్రాచలం కనుక ప్లానింగ్ కనుక లేకపోతే మీరు ఇబ్బంది పడేవాళ్ళని అంటున్నారు. ఇబ్బంది పడను గురుగారు, ఎందుకంటే నాకు అన్ని షాప్స్ హోల్సేల్ తెలుసు. నేను వెళ్తుంటా కదా గురుగారు. ఒక గంట లేట్ అవుతుంది కనుక్కొని, రేట్స్ కనుక్కొని తీసుకోవడానికి ఒక గంట లేట్ అవుతుంది గురుగారు. ఇబ్బంది ఏం పడలే గురుగారు. మంచి అసలు ఈ సాధనలో అమ్మవారికి అన్న సందర్భంలో పాల్పంచే అవకాశం నాకు కలిగించిన ఆనందంగా అనుకొని నాకైతే సంతోషం గురుగారు. ఏ పని చేయడానికన్నా ముందే ఉంటా నేను. నేనేం ఆలోచించాను, నేను పోవడమా నేను కష్టపడమా అనే ఆలోచన నాకు ఉండదు. ఎంతసేపు గురుగారు ఏమని చెప్తే చేయాలనే సంకల్పంతోనే ఉంటా గురుగారు నేను. తర్వాత నెక్స్ట్ మీరు బయలుదేరారు, వచ్చేసారు, అంత బాగానే ఉంది. అక్కడ రూములు కూడా చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే సరస్వతి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి షార్టేజ్ ఉంది. రెండో విషయం ఏంటంటే ఆ ముందు రోజే అదే తర్వాత రోజు ఉదయం కార్యక్రమం అంటే ముందు రోజు 12 గంటలకి ఏమో భయంకరమైన గాలి, అసలు ఒక రకంగా అంటే సునామీ కన్నా విపరీతమైన గాలి వచ్చేసి అవును. మొత్తం ఎక్కడ పడిపోవటం, కరెంటు పోవటం, వర్షం పడటం. అందులో గురువు గారు అని ఆయన రాలేదు, అసలు వస్తారా రాలేదని డౌటే. ఎందుకంటే మామూలుగా ముందు రోజే 9 గంటల లోపల, 10 గంటల లోపల లేదా 12 గంటల లోపల వచ్చేసి ఆ జుంకాలు పెట్టేసి పనులు దగ్గర నుండి చూసుకొని తర్వాత కార్యక్రమం మొదలు పెట్టారు. అసలు వస్తారు అనుకున్నారా, లేదంటే ఇంకా మన పని ముందే మా ఓం నమ శివాయ అనుకున్నారా, అసలు ఏమనుకున్నారు? ఓం నమ శివ అనుకోలే గురుగారు. వస్తారంటే కంపల్సరీ వస్తారని నమ్మకం ఉంది గురుగారు. ఓం నమ శివ గురుగారు. నేను మరి 5:30కి అట్లా మీ పైకేమో 4:30కి ఫోన్ చేసిన గురుగారు, మీరు వచ్చిందా గురుగారు అంటే, లేదమ్మా దారిలో ఉండమ్మా అన్నారు గురుగారు. కానీ మీరు వస్తా అంటే కంపల్సరీ వస్తారు గురు. ఓం నమ శివ అని ఎవరు అనుకోలే గురుగారు. అందరు పక్క ఎంత వర్షం వచ్చి ఉరుములు వచ్చి పిడుగులు పడ్డా కూడా మీరు అన్న పనులు మీరు కంపల్సరీ చేస్తారు. అక్కడ జరిగే పనులు అమ్మవారు మీరు కలిసి చేపిస్తారు. అక్కడ వర్షం మేమే సింహాలు చూసినాక మాత్రం పక్క డిసైడ్ గురుగారు. ఎందుకంటే గంత పెద్ద కుండ వర్షంలో ఇంతకన్నా ఇప్పుడన్నా వర్షం వచ్చి తగ్గిపోయింది. అంత పెద్ద కుండ వర్షంలో బురద బురద నీళ్ళలో పట్టాలు వేసుకొని పైన టెంట్ వేసుకుని వంట చేసి వడ్డించినాం. వడ్డించేటప్పుడు కూడా మమ్మల్ని జనాలు వడ్డిస్తాను పిచ్చోళ్ళని చూసిన సింహాద్రిలో. అది చూసినాక మాత్రం మనసులో దృఢపడినాయి గురువుగారు. అన్న సందర్పణ గురించి భయం అనేది అసలు లేదు అసలు. ఎవరికి ఆలోచన కూడా ఉండట్లేదు. మీరు తలపెట్టినలు మేము వస్తాము, మాకు చేతనే మేము చేస్తాం, మీరు పక్కన మాకుంటారు అనే ధైర్యంతో అది ముందు నడుస్తుంది గురుగారు. ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరుగుతుంది కదా గురుగారు అన్న సందర్భంలో. టెంట్లన్నీ కొట్టుకుపోయినాయట మొత్తం. అసలు మా పక్కన పెద్ద టెంట్లు వేసినాయి అవన్నీ కొట్టుకుపోయినాయని చెప్పేసరికి కొంచెం అనిపించింది, అమ్మ అంతగానో వచ్చింది గాలిదుమ్ము అనిపించింది గురుగారు. 2 గంటలకి పెద్ద పెద్ద సౌండ్లు కూడా వచ్చినాయి అప్పుడు. ఓకే, ఇంకా తర్వాత రోజు ఉదయం మనకి మామూలుగా అయితే రెగ్యులర్ గా 5కి 6 కల్లా అగ్ని ఆరాధన జరగాల్సింది. అక్కడ కొంచెం అన్ని పరిస్థితుల అనుకూలత లేక, వాతావరణం అనుకూలత లేక, పరిస్థితుల అనుకూలం లేక కనీసం 7:30కి మొదలు పెట్టాం. అవును గురుగారు. ఆ, అగ్ని ఆరాధన చాలా లేట్ అయింది. ఇప్పుడు మనం అనుకున్న ఇన్ని అన్న సందర్భంలో కూడా 7:30 వరకు ఏది కాలేదు అసలు. ఇంత టైం లేట్ అవుతుంది మరి ఎట్లా మళ్ళీ ముందు కార్యక్రమాలు అవుతాయా, లేదంటే ఆ లోపల చాలా తక్కువ స్పేస్ లో మనం వంట చేస మొదలు పెట్టిన ఆ పడ్డది. విషయం గురించి మీరేం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? అక్కడ వంట మీద అక్కడ ప్లేస్ అంత హైట్ లో పెట్టింది కదా గురువు గారు. ఫస్ట్ తిరగడానికి వస్తుందా రాదా అనుకున్నాం. పేడతో గోపేడతో వాళ్ళకి గోపంచలతో మొత్తం శుద్ధి చేసినప్పుడు అనిపించింది. కానీ తర్వాత మీరు మధ్యలో పెట్టారు, నడవడానికి ప్లేస్ ఉంది, ఇబ్బంది పెద్దగా ఏమని పక్కన మీరే ఉంటున్నారు, ఎప్పటికీ ఇబ్బంది అనిపించలేదు గురువు గారు. కానీ కొంచెం అగ్ని ఆరాధన కొంచెం లేట్ అయింది. మనం ఎప్పుడు ఫస్ట్ లో ఇంత ముందు ఒక 6-7 మంత్స్ బ్యాక్ అయితే 11 కల్లా అయిపోద్ది కదా గురువు గారు. 11కి అయిపోయి 12కి మనం భోజనాలు స్టార్ట్ చేసేవాళ్ళం, కరెక్ట్ 12 కల్లా స్టార్ట్ చేస్తాం. కానీ ఈ మధ్య ఒక మంగళగిరి నుండి అనుకుంటా గురువారు, మంగళగిరి సింహాచలం మంగళగిరి నుండి అనుకుంటా, అప్పటి నుండి కొంచెం మనం 10 వరకే భోజనం స్టార్ట్ అయిపోతుంది.
ఇప్పుడు అంత ముందుకు వచ్చినాం కాబట్టి ఇక ముందే అయిపోతుంది ప్రతిసారి. కానీ ఈసారి అనుకున్నా ఇంకా 7:30 స్టార్ట్ అయ్యి 8 నుండి మొదలైనాయి కదా వంటలు, 7:45 నుండి మొదలైనాయి కదా వంటలు. అసలు నేను అనుకున్నా ఒక 10 గంటలకు అయ్యే వంట 11 గంటలకు అయిపోద్ది అనుకున్నాం. కానీ గురువారు ఆ శనగపప్పు ఉడకడం బాగా లేట్ అయింది. అసలు భోజనం చేసే వాళ్ళు అందరూ వచ్చి అడుగుతున్నారు, మీరు చెప్తున్నారు అమ్మ అవుతుందమ్మా ఇంకా అవ్వాలి అవ్వకముందే అందరూ వచ్చి అడిగిపోతా ఉంటే మంచిగా అనిపించింది గురుగారు. కానీ కొంచెం అర్ధ గంట గంట లేట్ అయింది అనుకున్నా గురుగారు. కరెక్ట్ టైం 11 లోపు అయిపోయింది కదా గురుగారు. అంటే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అన్ని అంత వర్షం పడి అంత వాతావరణం అనుకూలంగా లేకున్నా కూడా మన అన్నసంతలో ఒక గంటలో ఇక అది ఎవరికైనా కామనే కదా గురుగారు. ఇంకా పక్కన వాళ్ళు అన్నసంతర్పణ చేసిన వాళ్ళు 2 గంటలు 3 గంటలకు పట్టించిండ్రు. మీరేమో టైం సిస్టమేటిక్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతారు. మీరు చెప్పినట్టు మీ వెనకాల మేము నడుస్తూ ఉంటాం అనమాట. అందుకే అన్ని అనుకున్న విధంగా జరుగుతాయి గురువు కొంచెం ఉసుకలో ఇబ్బంది పడడం, తర్వాత గారు. అటు ఇటు తిరగటానికి ఇబ్బంది పడటము, కొంచెం ఇబ్బంది పడ్డాం. అవును గురువు గారు. శనగపప్పు మెదగటానికి ఇబ్బంది పడటం, ఆ, అవును గురువు గారు. తర్వాత అందరూ వచ్చి ఎప్పుడైతుంది పెట్టండి మాకు ఆకలి అవుతుంది, పెట్టండి మాకు ఆకలి అవుతుంది అని అదే 9 గంటల నుంచే మొదలు పెట్టారు పాడటం. అసలు ఎప్పుడు అడగరు గురుగారు. ఈసారి ఎందుకు అట్లా అడిగిండు గురుగారు. ఎప్పుడు మన దగ్గరకు వచ్చి ముందే ఎవరు అడగరు అసలు. ఈసారి అసలు ముందే వచ్చి అడుగుతుండ్రు. ఆకలి అయితే అని పెట్టరా పెట్టరా ఎప్పుడమ్మా ఇంకెంతసేపు అమ్మా ఇంకా పావు గంట అర్ధ గంట అని అడిగిపోతున్న టైమింగ్స్. సుమారుగా ఎప్పుడు ఒక మనల్ని 20 అట్లా అడగలేదు గురుగారు. మనం ఎప్పుడు పెడతారో తినడానికి ఒక 20 నుంచి 30 మంది కూర్చొని ఉన్నారు అక్కడ ఇప్పుడు కూర్చున్నారు రెడీగా. అక్కడ. అవును గురువు గారు. అంత టైట్ అయింది పరిస్థితి. అసలు ఏమనిపించింది, అసలు ఏంది ఎప్పుడు లేని విధంగా ఇంత టైట్ అయిపోయింది, అసలు అందరూ ఉరుకులు పరుగులు అనమాట. అక్కడ ఏమో అందరూ కూర్చొని ఉంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఆకలి అవుతుందా అంటే హడావుడిగా ఉండే పరిస్థితి మనకు అట్లా అనిపించింది. అసలు ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? అంటే వాళ్ళు ఎందుకు అడిగిందో నాకు ఎందుకంటే మంచి స్మెల్ చూసి అడిగిండ్రో లేకపోతే మనం వంట చేసి అంటే ఆ కాళేశ్వరంలో కూడా గురుగారు అందరు ఎక్కడెక్కడో వస్తారు కదా గురుగారు. కరెక్ట్ అక్కడ ఫుడ్ కూడా కరెక్ట్ దొరుకుతుంది. వాళ్ళు మంచిగా వంటలు చేసి మనం అంత పొద్దున్నే వంటలు చేస్తాను వాళ్ళకి ఆకలే ఆ స్మెల్ చూసి వచ్చిందో తెలియదు అమ్మవారికి మీకే తెలియాలి గురుగారు. ప్రతి ఒక్కరు మీరు పక్కకి వెళ్ళిపోయిన మమ్మల్ని కూడా వచ్చి చాలా మంది అడిగిపోతున్నారు. ఎప్పుడమ్మా ఒక ముసావిడ వచ్చి అయితే ఆమె మీరు చెప్పిన దేవతా స్వరూపం ఒక ఆవిడ వచ్చి ఏమైంది అమ్మ ఇంత లేట్ అవుతుంది ఎప్పుడు పెడతారమ్మా అని అడిగిపోయింది. ఒక ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చింది. ఆమె దేవతా స్వరూపం అని అర్థమైన తర్వాత అమ్మ ఒక అర్ధ గంట అయిద్దమ్మా కూర్చోండి అమ్మా అని చెప్పాము. అలానే కూర్చున్నారు గురువు గారు. మంచిగా అనిపించింది గురువారు. అసలు వాటర్ తాగే వాళ్ళు కూడా చల్లటి నీళ్ళు అంత ఎండలో పోసి వాటర్ తాగేటోళ్ళ మొహాలలో ఎంత తృప్తిగా ఉందో. అసలు అన్నం తిన్న కన్నా వాటర్ వాళ్ళు బాగా ఇష్టపడరు. అంటే చల్లటి నీళ్ళు అక్కడ ఆ కాళేశ్వరంలో అక్కడ భోజనాలు పెట్టే వాళ్ళు చల్లటి నీళ్ళు పెడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు గురువు గారు. అది మనం పెట్టడం వల్ల కూడా వాళ్ళందరూ అనుకుంటూ కూడా తాగుతున్నారు. వాళ్ళు బాటిల్ కూడా నింపుకొని పోతున్నారు. నేనైతే కొంతమంది నా అమ్మ బాటిల్ నింపుకొని పోతారా తల్లి ఇది అన్న సందర్భం అమ్మ అన్నా కూడా వాళ్ళు ఎవరి మాట వినట్లే. ఇక నింపుకొని పోని మేము కూడా వదిలేసినాం గురువారు. ప్రతి ఒక్కరు బాటిల్ నింపుకుంటారు చల్లటి నీళ్ళు దాగిపోతున్నారు. మంచిగా అనిపించింది గురువు గారి సన్న సందర్భన. హడావుడిగా అనిపించినా కూడా అన్ని మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ప్రశాంతంగా ముగిసిపోతుంది. మళ్ళీ అందరూ ఈ మధ్యనే అన్న సందర్భం మీరు ఎంత పెంచుకుంటూ పోయినా కూడా వెనక వచ్చే సాధకులు వచ్చి మళ్ళీ అడిగి సాధకులు కాదు గురువు గారు తినే వాళ్ళు వచ్చి వాళ్ళు ఖాళీ చేతి కడుపుతో వెళ్ళిపోతా అంటే బాధ అనిపిస్తుంది గురువు గారు. కానీ ప్రతి ఒక్కరు కూడా తిన్న వాళ్ళందరూ సంతోషంగా తినిపోతున్నారు గురువు గారు. రోజు రోజు పెరుగుతున్నారు ఫ్లోటింగ్. మీరు ఎంత ఎక్కువ పెట్టినా కూడా అన్నం మాత్రం మిగలట్లేదు గురువు గారు. లాస్ట్ కొంతమంది ఖాళీకి పంపించాల్సి వస్తుంది. ఎంత సంతోషం అంటే అబ్బా ఇంత అదృష్టం అనిపించింది గురువు గారి జన్మకు చాలా అనిపించింది. ఎందుకంటే అక్కడ అన్న సందర్భం కోసం వచ్చి మేము సాధకులు మీ దయ వల్ల వంట చేసి అందరి పెట్టే అదృష్టం మాకు ఇవ్వడం అంటే అది గురుజన సుకృతం అనుకోవాలి గురుగారు. మామూలుగా అసలు ప్రతి అన్న సందర్భంలో కూడా రావడానికి బాగా సంతోషపడి ముందు ముందు వస్తాం సాధకులం అందరూ. కానీ ఈ పుష్కరాలలో వచ్చి అక్కడ మా చేతితో మీ దయ మీ కృపతో వంట చేసి పెట్టడం అనేది అది చాలా జన్మలో గుర్తుంచుకోవాల్సిన విషయం గురువు గారు. ప్రతి అన్న సందర్భంలో ఒక నేర్పిస్తారు గురువారు మన పీఠంలో. ఒక్కొక్క కొందరు చెప్పే వాళ్ళ మాటలను బట్టి అసలు మనసు తృప్తిగా అనిపిస్తది. ఎవరో ఒకరు కంపల్సరీ ఉదయాన్ని తగిలేటట్టు మాట్లాడతారు గురుగారు. మీరు ప్రతి ఒక్కరు మనం హెల్ప్ చేసిన వీళ్ళందరూ శాలువాలు కప్తారు కదా గురువు గారు. మీరు కప్పే విధానం ఎట్లంటే మళ్ళీ వాళ్ళు మనకు హెల్ప్ చేసిండ్రు ఎంత మంది వచ్చినా నేను కప్పుతా వాళ్ళకు సత్కరిస్తా అంటారు కదా గురుగారు. అది అసలు మీ మంచితనానికి అసలు అసలు మేము చూస్తూ ఉండిపోతాం అంతే. కానీ ఈసారి ఏంటంటే ఆమె శ్రీశైలం ఆవిడ వచ్చి మీకు సన్మానం చేస్తా అంటే మీరు కప్పడము మా గురుగారు గొప్పతనం. వాళ్ళు మా గురువుగారు గొప్పతనం తెలుసుకొని కప్పడం అనేది మేము చూడడం అది చాలా అందరికి మా సాధకులందరికీ
కన్నుల పండగ అనిపించింది గురుగారు. మేమైతే వచ్చి మరి దగ్గరికి వచ్చి అందరం ఫొటోస్ కూడా తీపించుకున్నాం. ఆమె కూడా మన పీఠం గురించి ప్రతి ఒక్కటి మేము అడిగి తెలుసుకోవడం, ఆమె ముందుకు వచ్చి మనకు సపోర్ట్ గా అన్ని చెప్పడం మంచిగా అనిపించింది గురుగారు. ఆవిడ చాలా మంచిగా మాట్లాడింది. ఎవరో తెలియనా కూడా మన మనిషిలాగా వచ్చి అవధూత వచ్చిందమ్మా, ఇట్లా మీ మీ పీఠంలో తింటా అని చెప్పింది, మీ దగ్గర తింటా అంది. నేను తీసుకొస్తే మీ దగ్గరకు వచ్చి మీరు తినిపోయిందమ్మా ఆవిడ. మీరు నేను పెరుగన్నం పెట్టిన, మీరేమో అన్నం అవి పెట్టారు మీ దగ్గర తిన్నదమ్మా అని చెప్తే, మీరు అన్న చూసిందా అమ్మ, అమ్మ నేను ఉన్నాక బయట తింటది, అమ్మ మన దగ్గర తింటది అంటే మస్తు అనిపించింది గురువు గారు. అసలు చాలా తృప్తిగా అనిపించింది గురువు గారు ఆ మాటలు విన్న తర్వాత. ప్రతిసారి నేను వంట విషయంలో కానీ మిగతా విషయంలో కానీ నేను చెయ్యి పెట్టను సామాన్యంగా. ఈ అన్న అవును. సందర్భంలో అక్కడ పరిస్థితులు అనుకూలించక చాలా వరకు నేను కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు అవును గురువు గారు. మళ్ళీ పాలు తగ్గిపోతాయి, పెరుగు తగ్గిపోతాయి భయపడ్డాను. నేను అనేసిన కదా గురుగారు, క్షమించండి గురువు గారు. ఎందుకంటే పోయినసారి మీరు పెట్టగానే మీరు కాదని చెప్పిండ్రు, కానీ నేను అట్లా భ్రమపడినా. ఈసారి మీరు పోయగానే అదే గుర్తొచ్చింది గురువు. మళ్ళీ గురువు గారు పాలు ఉంటాయా అయిపోతాయా గురువు గారు అంటే, ఏందమ్మా నువ్వు నన్నంటో పట్టుకొని ఊక అన్నారు మీరు. మీరు ఇట్లా అనగానే భవాని ఇట్లా కట్ చేసింది, పాలు మీ మీద మొత్తం ప్యాకెట్ సగం పాలు మీ మీద ఒలికినాయి గురువు గారు. చేయండమ్మా అభిషేకం చేయండమ్మా అంటే, ఇప్పుడు తగ్గిపోలేవు గురుగారు, అభిషేకం చేసినాం కాబట్టి తగ్గవలే గురువు గారు అన్న గురుగారు. నిజంగా తగ్గలేదు గురుగారు ఈ రోజు ఈసారి పాలు. భలే అంటావా మనం అన్నారు మీరు. ఫస్ట్ మరి అక్కడ అట్లే అయింది కదా గురుగారు, పెరుగంత పోస్తే మాయం, పాలన్నీ మాయమైపోయినాయి. అందుకే అన్నాను ఒకసారి జరిగితే గురుగారు. జరుగుతాయమ్మా. భయం అయింది కదా గురుగారు ఒక్కోసారి. మళ్ళీ గురువు గారు మరి ఇది గంట కలిపి కలుపుతాండ్రు కదా అక్కడ, అది కూడా ఉంటది కదా కొంచెం. మీరు ఇది అదే చేయడం అదే వల్ల అన్ని ఈసారి ఈసారి పని ఎక్కువ అనేది అంటే అక్కడ వడ్డన విషయంలో కూడా ఇంతవరకు ఎప్పుడు వడ్డన చేయనని మొత్తం ఈసారి పాయసం మొత్తం నేనే వడ్డన చేసేవాల్సి వచ్చింది. అంటే అక్కడ పరిస్థితులు అనుకూలత లేక అటని అవును చెప్పేసి గురు- నేను ఎలా అవును అనిపించింది. మంచిగా అనిపించింది గురువు గారు. అసలు మీతో కలిపి అనసూయ పాల్గొనడం మా జన్మ ధన్యం అవుతా అండి. ఇంతకన్నా ఇంకేం కావాలి గురువు గారు. ఆత్మతృప్తి ఉంది. అక్కడికి అంత కష్టపడి అంత అంత వచ్చినందుకు మిమ్మల్ని మీతో పాటు పనిచేసి మీతో పాటు అందరికి 10 మందికి మా చేతులతో మీరు పెట్టించే చూసినాక ఈ జన్మకి జాలనిపిస్తాంది. ఈ ఆనందం పంచుకోవడం కోసమే వస్తాం గురువు గారు అందరం కూడా. అట్ట అనిపించిందా గురువు గారే పాయసం పెడితే మేము ఎవరికి పెట్టాలి పాయసం అని అనిపించిందే. ఎందుకు గురువు గారు అట్లేం అనిపించలేదు. అసలు నేను అందరిని గంట తీసుకున్న గురువు గారు మీ దగ్గరకు వచ్చి పాయసం గంట ఇవ్వని అడగలే కదా గురువు గారు. అదే ఇప్పుడు నేను అక్కడి నుంచి కదిలితేనే కదా మీరు అడిగేది. అదే నేను కదలకుండా పోదు కదా. అసలు నేను అడగలే, కానీ మిమ్మల్ని అడగలే, కానీ నేను వచ్చినా మీరు గమనించడం లేదు. అటు నుండి ఇటు వెనక నుండి బన్నం పెట్టుకొని తినే నేను వచ్చి ముందు నుండి వచ్చి గురువారు పాయసం వేయరా అని మీ చేతుల్లో తీసుకొని తిన్నా. ప్రతిసారి నేను మీ చేతితోనే పాయసం తీసుకుంటాను, మీరు గమనిస్తాలో గమనించట్లేదు గురువు గారు. ప్రతిసారి నేను మీ చేతితోనే పాయసం మాత్రం మీ చేతిలో తీసుకుంటా నేను. మళ్ళీ బాటిల్ కూడా నేను పోయించుకున్నా మీ చేతితోని, పోయండి గురువారు అంటే పటమ్మా అని నింపించారు నాకు బాటిల్ నిండా. అన్ని ప్రతి అన్న సంతర్పణ, ఏ రోజు ఏ సందర్భం అన్న సందర్భం ఆ అన్న సందర్భం గొప్పగానే ఉంటది గురువారు. టేస్ట్ ఏ రోజు టేస్ట్ ఆ రోజు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే గురువారు, అది నాకు ఇంకా అర్థం కాలే, మీరు విశ్లేషణ ఇస్తా అన్నారు, అడిగాను. అడగని ధైర్యం చేయలేదు ఇంటోరు, కానీ మొన్న నిన్న మిమ్మల్ని అడిగాను జూమ్ కాల్లో. ఎందుకు గురుగారు ఆనియన్ వేసి అల్లం వెల్లుల్లి వేసి వండిన వంట అలానే ఉంటది, అవి ఏమి లేకుండా వేసి వండిన టేస్ట్ సేమ్ వస్తది. మరి అది అమ్మదయ మీదైనా తెలియదు గురువు గారు, కానీ ఆ టేస్ట్ మాత్రం ఏ రోజు ఎక్కడ ఏ టేస్ట్ రావాలో అని కొంచెం తేడా వస్తది గురుగారు. ప్రతిదీ పాయసం తేడానే వస్తది. మనం సేమియా సగ్గుబియ్యం పాయసం కూడా ఒక్కొక్క దగ్గర ఒకే రకంగా రాదు గురుగారు, కొన్ని టేస్ట్లు మారుతా ఉంటాయి. ఈసారి టమాటా రైస్ బాగుంది. టమాటా రైస్ మీరు కొంచెం పలుకు మీద వస్తుందమ్మా చూసుకోవాలమ్మా అన్నారు. అట్లా అంటే కొంచెం వాటర్ తగ్గించేసి రవీందర్ను మంచి అన్నము కిందికి, రవీందర్ను అనిల్ను అన్నం దిప్పమంటే వాళ్ళ అన్నం అంతా బోర్లేసి మంచిగా చేసే వరకు అది దమ్ అయిపోయింది. అన్నం మంచిగా అయింది గురువారు. ప్రతి ఒక్కటి టేస్ట్లు మాత్రం బాగున్నాయి. అంటే ప్రతిసారి వచ్చినప్పుడు ఈ అన్న సందర్భం ఈ రోజు బాగుంటది కూడా టేస్ట్, మళ్ళీ ఇంకో అన్న సందర్భం పోతే అక్కడ టేస్ట్ బాగుంటది. ఏమో గురు అంతా మాయ గురువారు, మీ మాయ అమ్మవారి మాయ తెలియదు. అంటే అన్నము సమారాధనలు చేసే అన్నం ప్రతి వంటలు కూడా టేస్ట్ బాగుంటాయి గురువు. మేమేం ప్రతిసారి నేను కంపల్సరీ అటెండ్ అవుతా, ప్రతి టేస్ట్ చూస్తా ఉంటా. సేమ్ అలానే వండుతాం, కానీ ఒక్కొక్క భగవంతు దగ్గరికి వచ్చి వంట చేసినప్పుడు అక్కడ టేస్ట్ మారిపోతా ఉంటది. అది అమ్మవారి కృప, మీ పీఠం మన పీఠము, అమ్మవారి కృప, మా గురువు గారి దయ అని అయితే అనుకుంటా గురువు గారు నేను. గురువు గారు మనం అగ్ని సమారాధన కోసమని ఫస్ట్ మీరు పేరుతో అలకమని మీరు పక్కకి వెళ్ళారు, నేను భవాని అలుకుతున్నాము. వెనుక వైపు నుండి ఒక అబ్బాయి వచ్చాడు. అతను కరెంటు కోసం, కరెంట్ లైన్ కలవట్లేదమ్మా నీకు, ఇక్కడ మీటర్లో ఏమైనా కరెంటు పోయిందో చూడంటే అన్న, నేను మీరు ఎలక్ట్రిషియన్ సెట్ చేసి ఇస్తాను కదా బాబు మేము,
మేము కూడా కొబ్బరి పట్టుకుంటాం అంటే పైకి వచ్చి పట్టుకోమన్నారు కదా బాబు అంటే ఆయన అన్నాడు, అమ్మ మేము కూడా వంట చేస్తాం. నేను అటు వెళ్ళా గురువు గారు, దేనికోసం వెళ్ళిన లోపలికి అటు పక్కకి వెళ్ళిన, అతను నాకు కలిసాడనమాట, తెల్లగుండు నా పిల్లోడు. అమ్మ మీరు వంట చేస్తున్నారు కదా, నేను చాలా అబ్జర్వ్ చేసిన, అంతసేపు అన్ని కలిపి ఆ పసుపులు కుంకుమలు వేసి, మీది పీఠమే మాది పీఠమే, నేను పీఠంలో మెయిన్ మెంబర్, మా అమ్మగారి తర్వాత నేనే మెంబర్స్ అంటే అవునా బాబు అన్న. అవన్నీ ఏంటమ్మా మీరు చేసిన నాకు అర్థం కాలంటే, మేము మా పీఠం అమ్మవారికి పూజ చేస్తారు గురువు గారు, చేసి అన్ని సక్రమం జరగాలి, చేసిన తర్వాతనే మేము గిన్నె పైకెక్కిస్తాం బాబు. అంటే మీ గురువు గారే వచ్చి ఇవన్నీ చేస్తారంటే, మా గురువు గారు మొన్నటి వరకు మా గురువు గారు రాలేదు, ఒక 8 మంత్స్ 6 మంత్స్ మా గురువు గారు వస్తున్నారు, మా గురువు గారు చెప్పిన విధానాన్ని బట్టి మేము ఫాలో అవుతాం అన్నాడు. అదే అమ్మ డిఫరెంట్ గా ఉందమ్మా మీరు ఆ పూజా విధానము. అదే నేను అన్ని గమనిస్తా ఉన్నా అంటే అప్పుడు నాకు అనిపించింది ఏమనంటే, మీ జూమ్ కాల్లో చెప్పారు, ఆ మనను చాలా మంది గమనిస్తారమ్మా, కొందరు మనకి ఎదురు కూడా తిరిగి ఏందని అడగొచ్చు, కొన్ని గింజలు అంటే మెల్లగా చూసి మనం చేసుకోవాలి పనులు అన్నారు. నేను మిమ్మల్ని అడిగాను, ఇవేంటి గురువారు ఇక్కడ పొట్లం ఉందని, తర్వాత భోజనం చేసేటప్పుడు చల్లాలమ్మా అని చెప్పారు. అట్లా కొంతమంది మనం పూజ చేస్తుంటే చాలా మంది చూసారు గురువారు, ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ శాలువాలు కప్పుకొని కండవాలు వేసుకున్న వాళ్ళు కొంతమంది చూస్తే వాళ్ళు అబ్జర్వ్ చేసిన అది కూడా నేను. అంటే మీరు ఏమైతే చెప్తారో అవన్నీ అక్కడ మనం పరిశీలించి ఇందులో ఈ మాయలో అంటే ఈ పని ఆడావుల్లో ఉండి చూడకుండా గమనిస్తే మాత్రం ప్రతి ఒక్కటి కనబడదు గురువారు అక్కడ. ఫస్ట్ రంగా మంచిగా కనబడతా ఉంటాయి అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో వీళ్ళు వచ్చిళ్ళు పైన గిన్నెలు అంటే వాళ్ళందరూ చూసిండ్రు, డిఫరెంట్ గా చూసిండ్రు, వీళ్ళు వచ్చి ఏదో గిన్నెలు పెడతాను వండుతాను, ఏం వండుతారులే కొంచెమే కదా అనే ఫీలింగ్ లో ఉన్నారు గురువు గారు. తర్వాత వాళ్ళు వచ్చి వంట అయినప్పుడు మధ్యలో వచ్చి మనం టీ పెట్టించిన చూసిండ్రా గురువు గారు, టీ పెట్టిస్తుంటే పోలీసు వాళ్ళు ఒక అతను వచ్చాడు, అతను కూడా పోలీసు అని కూడా అన్నాడు నన్ను వచ్చి, అమ్మ మీరు మళ్ళీ పోయేవారు, నేను షాక్ అయినా, అమ్మ మీరు పోయేవారు టీ పెడతారా అమ్మ అని అడిగిన. ఎందుకు బాబు అంటే, మీరు టీ చాలా బాగా పెట్టారమ్మా, ఇట్లా టీ కూడా ఇంత స్ట్రాంగ్ పెట్టిస్తారా అమ్మ అన్నాడు. ఇక మాతో పాటు మా గురుగారు మీరు ఎవరైనా పోయమని చెప్పారు బాబు, అందుకే పోసిచ్చాము, మేము అట్లే పెట్టుకుంటాం బాబు పీఠంలో అని చెప్పాను. తర్వాత ఆ టీ పట్టుకోమని అని అడిగిండు గురువు గారు. నేను అందుకే సాయంత్రం పాలు తీసుకొచ్చుకుందాం అన్నప్పుడు ఒకతను వచ్చి అడిగాడు, అమ్మ మీరు టీ పెడతా అంటే స్టవ్ తో టీ మళ్ళీ కూడా పెట్టుకోవచ్చమ్మా, ఎందుకు బాబు అంటే మీరు బాగా పెట్టారమ్మా టీ, మా వాళ్ళందరూ తాగిండ్రు, మళ్ళీ పెడతా అంటే మేము పాలిస్తాం అన్నారు, నేను బయట కొనుక్కొస్తా అంటే మన రవీంద్ర గారితో కూడా వాళ్ళు పాలిస్తా అన్నారట. అతను మీరు మళ్ళీ టీ పెడతాను మేము పాలిస్తామని ఒక అతను నాతో కూడా అన్నాడు గురువు గారు. అసలు అంటే మనం టీ కూడా అంత మంచిగా పెట్టించిన వాళ్ళ భావన గురువు గారు, మీరు మాకు లేకుండా ముందు వాళ్ళ పోయేనమ్మ తర్వాత పెట్టుకోండి అని చెప్పారు కదా గురువు గారు. అంటే ఆమె అంటుంది, ఎవరు ఆ అమ్మ, ఒక అమ్మ ఉంది కదా గురువు గారు, ఆమె పేరేదో తెలియదు, సాధకురాలు, ఆమె హెడ్ అనుకుంటా కదా, మీరు అన్నిట్లా మీ గురువు గారు సిస్టమేటిక్ తో ఫాలో అవుతారమ్మా, మేము అట్లా ఫాలో అవడం అంటే అది మా వల్ల కాని పని అమ్మా, ఎందుకంటే మాకు అనుకూలంగా మేము ఇంత హ్యాండిల్ చేసి ఒక క్రమశిక్షణ పెట్టడం అంటే కాదు. నేను వీళ్ళని అడగడం చెప్పేసరికి మాకు టైం పడుద్దమ్మా, వాళ్ళు వినరు, మేము మాకు సాధకుల కోసం కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా, మాకు ఇట్లా మాకు స్వచ్ఛందంగా వచ్చే సాధకుల కోసం మేము వాళ్ళని తీసుకుని రావడం మాకు ఇబ్బంది అని చెప్పగా, నేనైతే నిజంగా మేము గర్వంగా ఫీల్ అవ్వాలి ఆ విషయంలో అనుకుంది. మా గురువు చెప్పినట్టు మేమైతే గురువు ఇట్లా ఆగ్నేయ గానీ ఎవరికి ఓపుకున్న వాళ్ళు మేము వస్తామని మేమేమే చెప్తాం కదా, కానీ వాళ్ళు అట్లా కాదట గురుగారు, వాళ్ళు పిలవాలట వాళ్ళని, పిలిస్తే వాళ్ళు వస్తే వస్తామంటే లేకపోతే లేదని చెప్తారట. అది ఆమె అదే అని బాధపడ్డది అనమాట. నేను పోలీసులతో చాలా మందితో మాట్లాడా గురుగారు, ఆ సిఐ ఎస్ఐ ఆయనతో, ఆయన చెప్పింది అయితే క్లారిటీగా చెప్పిండు గురుగారు, వాళ్ళోళ్ళు అందరు తిన్నోళ్ళందరూ పోయి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ డ్యూటీ కానీ మొత్తం మీరు ముందు పోయి తిందా పోండి అయిపోద్దని చెప్తుండట వాళ్ళకి. లాస్ట్ వాళ్ళ ఆయన అన్నాడు, ఒక అతను కానిస్టేబుల్ అట, ఆయన అన్నాడు ఏమనంటే, అమ్మ మా మా సార్ని పట్టుకొచ్చిందమ్మా, ఏం లేదా అమ్మ అంటే, ఏం లేదు బాబు, అదేందమ్మా ఇప్పుడే ఉండే కదా మాకు అంతా అయిపోయింది అన్నాడు అతను. లేదు బాబు మా దగ్గర తొందరగా 35-40 మినిట్స్ అయిపోద్ది బాబు మా రైస్ అంటే, అయ్యో మా సార్ వచ్చిందమ్మా ఏమైనా పెట్టండి అమ్మా ఏమైనా పెట్టండి అంటే, నేను కొంచెం పెరుగన్నము చూస్తే పెరుగన్న నేను ఊడ్చి పెడుతుంటే మీరు అతన్ని కూర్చోబెట్టలే వేరే వాళ్ళకి కూర్చోబెట్టినా, అప్పటికి నేను వేరే వాళ్ళకి పెట్టేసిన అన్నము, మరి నాకేమి ఏం పెట్టరా అమ్మ మా సార్కి ఏం పెట్టరా అంటే, నేను అన్నా ఏం పెట్టడానికి ఏం లేదు బాబు, ఇక్కడ పాయసం కప్పులు ఉన్నాయి, ఒకటి రెండు ఏమంటే ఇస్తా అన్న, ఏదో ఒకటి అమ్మా బాగా టేస్ట్ అందరు చెప్తారు, ఏదో ఒకటి టేస్ట్ చేస్తే పెట్టమ్మా అంటే నేనే ఇచ్చిన గురుగారు, ఒకటి ఇచ్చిన, ఒకటి 10 నిమిషాలు 1 నిమిషం తాగేసాను, ఇంకోటి ఏమ్మా అన్నాడు, ఇంకోటి ఇచ్చిన గురువు గారు, ఇంకోటి ఆయన 4 తాగి చాలా అమ్మా ఏం తినకూడదు పాయసం కడుపు నిండింది, ఇది అన్నము పులిగా పెట్టినట్టే అమ్మా నువ్వు అనుకుంటే, ఆయన కొద్దిసేపు పీఠం గురించి మీ గురించి సాధకుల గురించి మీరు ఎక్కడ ఉంటారు ఎట్లా అవన్నీ అడిగిండు గురువు గారు. అతను ఓపిక 4 గ్లాసులు ఇచ్చినందుకు ఆయన ఒక 10 నిమిషాలు మాట్లాడాడు నాతోటి. తాగినాక ఆయన వెళ్ళిపోలేదు గురు, అది పక్కన కూర్చున్నాడు, కొద్దిసేపు కూర్చొని ఇక వేరే అతను ఇంకొక అతను వచ్చి, ఆయన పోయినా కూడా ఒక 4-5 కానిస్టేబుల్ వచ్చిన గురు, వారు వచ్చి అమ్మ లేదా అమ్మ అని అడుగుతున్నారు. ఒక అతను అయితే నాకు హోటల్లో కలిసిన ఆయనకు నేనే పెట్టిన గురువారు, ఆయన అయితే పెరుగు గిన్నెలకి తీసి ఆయనకు అన్నం పెట్టిన గురువారు, ఊడ్చిపెట్టిన. అంటే ఆయన అదే అన్నాడు, ఒక పెరుగన్నము ఒక కొంచెం ఒక ముద్ద దొరికింది గురుగారు,
ఆ టమాటా రైస్ ఒక ఒక ముద్ద దొరికింది ఆయనకు. అంత ఊడ్చిపెట్టిన మాడు కూడా, మాడన్నం మీరు అట్లా పెట్టొద్దన్నా కూడా ఆ మాడన్నం కాడు కూడా ఒక 10 మంది వచ్చిండ్రు గురుగారు. అసలు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. నాకు అది బాధ అనిపించింది. అందరు నాకు నాకు నాకు, అందరు మంచోళ్ళే పాపం, నాకు నాకు అంటుంటే అయ్యో లేదమ్మా తల్లి అని లాస్ట్ మాడు కూడా వేసుకొని పోయిన వాళ్ళు. బాధ అనిపించింది గురుగారు అప్పుడు పెడుతుంటే మాత్రం. కొంచెం అందరూ ఒకేసారి వస్తే ఎట్లా అమ్మా, మీకు కొంచెం కొంచెం పెట్టి తగ్గించుకోండి అమ్మా, వేరే వాళ్ళ పెట్టినాయి అమ్మా అని కూడా అని కొంచెం కొంచెం పెట్టిన గురువు గారు. గింత మెతుకు లేకుండా అయిపోయింది గురుగారు దద్దోజనమును ఈ టమాటా రైస్. పోలీసు వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా అడుగుతున్నారు వచ్చి, మళ్ళీ రేపు పెడతాను అమ్మ, రేపు మధ్యాహ్నం పెడతాను పొద్దున పెడతాను అంటే అట్లా పెట్టిన 2 3 రోజులు పెట్టిపోతారట గురువారు ఇక్కడ. లేదండి మేము మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాం అని చెప్పిన వాళ్ళు. సాయంత్రం లేదా అమ్మ అన్నారు. లేదండి అని చెప్పిన గురువు గారు. ఇంకొకటి ఎవరు చూసినా ఏంటంటే, మళ్ళీ పెడతాను అడుగుతాను గురువారు, మళ్ళీ సాయంత్రం ఉందా రేపు ఉందా అని అడుగుతున్నారు గురుగారు. అసలు మంచిగా అనిపించింది గురువారు. ఆమె అన్నమేమో లేదు, ఆమె చిన్న పాపకు వాళ్ళందరూ తిన్నారట మన దగ్గర. చిన్న పాపకు అదే పెరుగన్నం కావాలని ఆమె ఏడుస్తుందట, పెరుగన్నమే కావాలంటుందట ఆ అమ్మాయి పెరుగన్నం తిన్న తర్వాత. నేనేమో పెరుగన్నం లేదంటే మీరు మీరు చూసారు, చూసి నా మొహం చూసి అమ్మ అమ్మదే తీసుకొచ్చి వెయ్యి అమ్మ నాకు పెట్టిన ప్రసాదం ఏమో అన్నారు. నేను తీసుకొస్తుంటే గురువారికి వద్దా గురువారికి వద్దా అని మన వాళ్ళు అందరు అడుగుతున్నారు నన్ను. అంటే మీకోసం పెడతాం కదా గురువారు, ఒక 2 ప్లేట్లు పెడతాం కదా, అయితే మాకొకటి మీకొకటి అని. నాకు లేదమ్మా గురువారు చెప్పిన కూడా ఎవరు నమ్మకం కలగట్లే. గురువారికి వద్దా గురువారికి వద్దా, గురువారు తినలేదా అందరు అంటుంటే అమ్మ గురుగారు చెప్పిండ్రుగా చెప్తేనే పెడతాను నాన్న అని చెప్పి తీసుకొస్తే ఆమెకు పెరుగన్నం కొంచెం పెట్టిన గురువ పెట్టి, మీకు కూడా తీసుకోండి అమ్మ అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా గురు, అక్కడ నాకు సంతోషం. అమ్మ మేము అందరం తిన్నామమ్మా, ఫుడ్ చాలా బాగుందమ్మా, ఏ రెస్టారెంట్ తిన్నంత మంచిగా తిన్నామమ్మా, నా బిడ్డ ఈ పెరుగన్నమే కావాలి అడుగుతాందమ్మా, మాకెందుకమ్మా వేరే వాళ్ళు పెట్టండి, పెడితే వాళ్ళని రుచి చూస్తారు కదా, వాళ్ళు కొంచెం కొంచెం ఇంకా 4 5 వంచండి అమ్మా అన్నారు గురుగారు వాళ్ళు. అంటే మేము పొందిన ఆనందం వాళ్ళ పొందొచ్చు కదా ఫుడ్ తిని అని చెప్పడం ఉంది చూసినాం గురువు గారు. ఏదో ఇచ్చిళ్ళు తీసుకొని పోయినాం అన్నట్టుగా అమ్మ ఎంత మంచోళ్ళమ్మ మీరు పెట్టిండ్రు అని వాళ్ళ మనవరాల కోసం ఆమె సగమే తీసుకెళ్ళింది పెరగన్న, మొత్తం తీసుకుపోలే. ఇది చాలా అమ్మ వేరే వాళ్ళ పెట్టండి అమ్మా అని వెళ్ళిపోయిన గురువు గారు. అక్కడ చాలా తృప్తిగా అనిపించింది గురువు గారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళ కడుపు కోసం ఆలోచించాలి, మేము తిన్నాం కదమ్మా అది వేస్ట్ మా మన వాళ్ళకి ఎందుకు పెడితే పెరగన్న మాకు చాలమ్మా. చిన్న పాప పెరగన్న నచ్చి ఆమె అడిగిందంటే ఇక ఆమె అమ్మ రూపమే అనుకున్న గురువు గారు నేను ఆ అమ్మాయిని. జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది మీకు? జూమ్ కాల్ బాగా ఉపయోగపడుతుంది గురువారు. ఎందుకంటే వంట చేయాలంటే కొంచెం భయం భయం మొత్తం పోయింది. జూమ్ కాల్ వింటే వంట బాగా చేయొచ్చు. ఏ జాగ్రత్త, కొంచెం నీళ్లు మీరు పలుకు అయింది అంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, పలుకు తగ్గుద్ది అంటే నీళ్ళు కరెక్ట్ వేయొచ్చు. వంటలు ఏ తక్కువైందో చూసుకొని అంతవరకు కరెక్ట్ గా చూసుకోవడానికి ఈ జూమ్ కాల్ చాలా ఉపయోగపడుతుంది గురుగారు. జూమ్ కాల్ మెయిన్ వంటలకు ఉపయోగపడుతుంది గురుగారు, జాగ్రత్తలకు ఉపయోగపడుతుంది, మళ్ళీ దేవతా దర్శనాలు చూడడానికి ఉపయోగపడుతుంది. దేవతా దర్శనాలు లేకుండా, జూమ్ కాల్ లేకుండా మాత్రం అంత అనిపించదు గురుగారు. దేవతా దర్శనాలును ఈ వంటల జాగ్రత్తలు అన్ని జూమ్ కాల్ లోనే ముందు రోజు మాకు అన్ని తెలిస్తే దాన్ని బట్టి మేము అందరం ఫాలో అవుతాంటాం గురుగారు. ఆ వర్షం పడింది కదా, అమ్మ దేవుడా రేపు పొద్దున వర్షం పడకుండా బయట పడతామా పడవా అని ఏమైనా అనుమానం వచ్చిందా రాత్రి? అక్కడ అంత భయంకరం జరిగింది కదా. నేను పట్టించుకోలే గురువు గారు, ఎందుకంటే వర్షంలో వంట చేసినాం. వర్షం పడితే మీదే ఒక ఏదో ఒక ఐడియా ఇస్తారు, తీసుకుపోయి ఆ రూమ్ లో పెట్టించి వండిపిస్తారు, ఐస్ క్రీమ్ అయినా కూడా వండిపిస్తారు, పెట్టేది పెట్టిపిస్తారు. మొన్న చూసినాం కదా, ఇంకెందుకు డౌట్ వస్తుంది. అది ఎక్కడ సింహాద్రి అప్పన్లా వచ్చిన వాళ్ళు ఎవ్వరికి కూడా భయం అనేది ఉండదు గురువు గారు, ఎందుకంటే ఆ వర్షంలో వండిన వాళ్ళం. ఎంత వర్షం పడ్డా ఒక స్లాప్ ఇల్లు అయితే దొరికింది, మీరు టెంట్ తెప్పిస్తారు, అక్కడ టెంట్ కూడా మంచిగా అన్ని రెడీగా ఉన్నాయి. ఎంత వర్షం పడ్డా కూడా వండి పెట్టగలుగుతాం అన్న నమ్మకం అయితే ఉంది గురువు గారు. వంట అవుతుంది, భోజనాలు కూడా కంప్లీట్ గా అయిపోతాయి గురువు గారు. భయం భయం లేదు గురువారు అసలే. ఒకప్పుడు జమాల్లో ఉండేది, ఇప్పుడు పీఠం గురించి అవగాహన వచ్చిన తర్వాత, గురువు అమ్మ పీఠం అన్ని తెలుసుకున్న తర్వాత భయం అనేది అసలు లేనే లేదు గురువు గారు. నాకు ఎట్లా అనిపిస్తుంది గురువు గారు, వాళ్ళ వాళ్ళ గురువు గురించి మనకు తెలియదు కాబట్టి, వాళ్ళు ఒక అతను నన్ను అడిగిండు గురువు గారు ఏమనంటే, అమ్మ పీఠాధిపతి అయ్యుండి కూడా మీ గురువు గారు ఏందమ్మా మీకు అన్ని చేస్తాను అనేసి అడిగాడు. నేనన్నా మా గురువు గారు పీఠాధిపతి, బ్రహ్మశ్రీ పీఠాధిపతి బాబు, కానీ మాతో మమ్మల్ని అందరు సమానంగా చేయమని చెప్పి ముందు నడిపిస్తారంటే మేము అన్ని గమనిస్తానమమ్మా. అక్కడ ఆ మాట నాకు వాళ్ళు వచ్చి మరి మీరు శాలువా కప్పినప్పుడు నాకు ఆ అడిగిన ఆయన ఒక అతను బ్లాక్ ఉండి మీరు శాలువా కప్పారు చూసారు గురువు గారు, అతను నాతో మాట్లాడిన గురువు గారు. అతను ఫస్ట్ మీరు ఆ ఒక లేడీ తర్వాత ఆయన కప్పారు కదా చూసారు, అతనే అతను మనకు టెంట్ కోసం అని హెల్ప్ చేశారని చెప్పారు కదా గురువు గారు. అతను అన్నాడు అన్నమాట, పీఠాధిపతులు కూడా పనులు చేస్తారా అని ఫస్ట్ టైం చూసినట్టుగా చెప్పి మాట్లాడిన గురువు గారు. అక్కడ అనిపించింది అనమాట, అంటే వాళ్ళు ఎంత తృప్తిగా ఒక గురువు గారు ఎదురుగుండా ఉండి అతనితో మేము సత్కారం తీసుకుంటే మా జన్మ ఎంత పావనమైందా అన్నంత ఆనందంతో ఆ శ్రీమూర్తి కూడా అలానే తీసుకుంది.
గురుగారు మీరు ఎక్కడన్నా మెయిన్ ఇప్పుడు పుష్కరాలు వచ్చినాయి అనుకో గురుగారు, మేము కాశీకి వెళ్ళినాం అనుకోండి, ఏదో ఒకటి మా సాధకులు బాగుండడం కోసం, వాళ్ళకి మంచి చేయడం కోసం ఏదో ఒక రెమెడీ చెప్తారు. అది మాకు భాగ్యంగా భావిస్తాం గురువుగారు. నేనైతే ముందు మీరు చెప్పిన కాడ నుండి నాకు ఓపిక లేదు, మీరేమో ఆ చింతపండు గురించి రహస్యం మీరు చెప్పట్లేదు. మీరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చినాకనే చెప్తా అన్నారు గురువుగారు. ఎప్పుడు చెప్తారో పోయి స్నానం చేస్తే అయిపోద్దా నేను అనుకుంటాను, ఎందుకంటే నాకు చేత కావట్లేదు కాబట్టి. అమ్మ గురువారు ఎప్పుడు చెప్తారా నేనైతే ఎదురు చూస్తాను. తీరా చూస్తే మీరు చెప్పారు. మీరు ఏది చెప్పినా కూడా మేము బాగుండి మా కుటుంబం ఉద్ధరించబడాలి, మీ పిల్లలకు మీ తరతరాలకు ఉపయోగపడాలి. అప్పుడు కూడా కాశీలో కూడా మీరు ఆ వాటర్ ముందు, గంగా నది ముందు కూర్చొని జపసాధన చేయమన్నారు గురువారు. అది కూడా మంచి రెమెడీ అని చెప్పారు గురువారు. అక్కడ మేమంటే ఇంకా మొగ సాధక ఇంకా మంచి మంచి ఇచ్చారు మీరు. అంటే వేరే వాళ్ళు మధ్యరాత్రి సాధన చేసే అదృష్టాన్ని కూడా వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ ఈసారి మీరు ఆ గోదావరిలోకి వెళ్ళి స్నానం చేసే ముందు పిండ ప్రదానం చేసే విధానం చెప్పినాక అసలు మంచిగా అనిపించింది గురుగారు. అసలు నేనైతే బాగా సంతోషపడ్డా గురుగారు, ఎందుకంటే మా వారికి ఇవ్వచ్చు కదా, నా తల్లిదండ్రులకు ఇచ్చే భాగ్యం నాకు వచ్చింది అని సంతోషపడ్డా గురుగారు. ప్రశాంతంగా వెళ్ళి చక్కగా చేసుకొని అసలు కాళేశ్వరం వచ్చి పుష్కరాలు స్నానం చేసి నా పితృదేవతలకు తర్పణ వదిలే అదృష్టం నా గురువు గారు ఇచ్చిండ్రు అని సంతోషం, బాగా సంతోషం అనిపించింది గురుగారు. ఆ పుణ్యాన్ని మాకు అందించిన గురుగారు, మీ పాదాలకు నమస్కారం గురుగారు. మంచిగా అసలు నేను దర్శనం 10 అయినాక గుడి తలుపు మూస్తారని చెప్పారు గురుగారు. మేము గుడి లోపలికి వెళ్ళేసరికి అదే ఆ ఎస్ఐ అనే అతను కలిసిండు గురువు గారు. నేను అడిగా అతన్ని, అంటే ఈ గుడిలో దర్శనాలు అవుతున్నాయా, ఎన్ని గంటలకు మూసేస్తారంటే, లేదమ్మా 10 గంటలకే మూసేస్తారమ్మా, కానీ ఈ రోజు ఫ్లోటింగ్ బాగుందమ్మా, మీరు వెళ్ళండి అమ్మా, మీరు డైరెక్ట్ గా వెళ్ళలేకపోతే నేను వచ్చి నీకు దర్శనం చేపిస్తాను అన్నట్టు మాట్లాడండి ఆయన. కానీ చాలా స్లోగా ఉందమ్మా, ఫ్రీగా దర్శనం అయితే మీరు వెళ్ళండి అమ్మా, దర్శనం అయిద్దని చెప్పాడు గురుగారు. అతను గుర్తుపెట్టుకున్నాడు, మమ్మల్ని గుర్తుపెట్టుకుని వెళ్ళమన్నాడు. మేము అటు వెళ్ళగానే మీకు కాల్ చేసాం, గురుగారు దర్శనాలు అయితానే గురుగారు, గుడి తలుపు తీస్తున్నాయి, నేను కాల్ చేసి చెప్పాను కదా గురుగారు. మా పోగానే ఒక 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోయినాం గురుగారు. అసలు నేను అనుకున్న పుష్కరాల్లో నేను నేను ఆల్రెడీ నా మనసు సర్ది పెట్టుకున్నా. సర్లే కాళేశ్వరం వచ్చిన అన్న సంతర్పణ కన్నా పుణ్యం దైవ దర్శనము, అన్నసత్వం చేస్తే అందరు ఆత్మరూపం భగవంతు అంతమంది భోజనం పెట్టిన ఇది చాలు ఈ జన్మకు, ఒక పుష్కర స్నానం చేసి పోతామేమో, దర్శనం అయితే అవ్వదని నేను పక్కా డిసైడ్ అయిపోయినా గురువు గారు. కానీ మీ దయ వల్ల, మీరు చెప్పిన మాట వల్లనేమో పావు గంట అర్ధగంట సేపటి దాకా ఫ్లోటింగ్ ఎక్కువ అక్కడ ఆపేసిండు. ఇక మీరు అన్న మాట ప్రకారం ఏమో అక్కడికి వెళ్ళగానే దర్శనం కూడా మంచిగా అనిపించింది గురువు గారు. కానీ అక్కడ దర్శనం అయిపోయినాక మేము అదేదో గుడి ఏదో ఒకప్పుడు నేను 2, 3 సార్లు పోయినా కానీ చీకట్లో పోతే నాకు అర్థం కాలే గురువు గారు. అసలు దారి దొరకట్లేదు. మేము దర్శనం చేసుకున్నాం, స్వామి దర్శనం అయినాక బయటకు వచ్చినాం, ఇటువైపు అటువైపు గుడి చుట్టూ తిరిగినాం గురువు గారు. మాకు ఎటు పోవాలో అర్థం కావట్లేదు, నాకు రాజకుమారికి. రాజకుమారి చెప్పులు ఎక్కడో ఇప్పింది, రాజకుమారి చెప్పులు కనిపించట్లేదు. నేను అన్నారు, నేను కార్లే ఇప్పొచ్చాను కదా రాజకుమారి, ఎందుకు వేసుకొచ్చాను రాజకుమార్ అంటే, ఏమో అండి నేను ఇక్కడే ఇప్పినా, ఏ దారో అర్థం కావట్లేదు, 4 దారులున్నాయి కదా గురువారు అక్కడ, మాకు తెలియలేదు. ఒక పావు గంట వరకు గుడి చుట్టూ తిరిగినాం గురువారు. లాస్ట్ కు అందరు పోతా అంటే ఏదో గొర్రెల మంద పోతే ఆ మంద వెనకాల పడ్డట్టుగా ఆ దారి అదేనేమో, అట్లా ఎటు పోయినా దారి పండు పోతున్న జనాలు. లాస్ట్ కాదు ఒక దారి పండు వస్తే గానీ మాకు రూట్ దొరికింది గురుగారు. ఓహో ఇదే కదా మేము వచ్చింది అనుకొని బయటకు వచ్చినాం గురుగారు. అసలు మాకు దారి తెలియట్లేదు, మా డ్రైవర్ అర్థం చేసుకుని ఆ పిల్లాడు ఎదురుగా వచ్చిండు. అత్తమ్మ నీకు దారి దొరకటి నాకు అర్థమైంది, ఇంతసేపు రావట్లేదు, దర్శనం చాలా తక్కువ ఉన్నారు, మంది అని మేము వచ్చినాం అని చెప్పిండు ఆ పిల్లోడు. అతనితో పాటు బయటకు వచ్చినాం గురుగారు. దారి దొరకలే గురుగారు బయటికి రావడానికి, మాకు లోపల చాలాసేపు తిరిగినాం. కానీ శివయ్య దర్శనం మాత్రం బాగా జరిగింది గురువారు. ఆత్మ తృప్తిగా అనిపించింది. మిగతా దర్శనాలు ఏం దొరకలే గురువు గారు. ఇంకా మిగతా ఏం చూడలే, ఒక శివయ్య దర్శనం చేసుకొని వచ్చేసినాం గురుగారు. బాగా గుర్తుండిపోయే సన్నివేశం ఏంటంటే గురువు గారు, మీరు శ్రీకాళహస్తిలో మీ దర్శన భాగ్యం ఇచ్చినది అది నాకు తెలియదు. సడన్ గా మీరు ఇచ్చేసరికి నేను చాలా బాధపడిన. అసలు బెంగళూరుకు వచ్చి మీ దర్శన భాగ్యం కోసం బెంగళూరుకు వచ్చిన గురువు గారు, నాకు అసలు హెల్త్ బాగాలేదు, అసలు ఎగలేని పరిస్థితి, అసలు చేత కావట్లేదు, ఒక్కరు కిషోర్ని పట్టుకొని వచ్చిన. మీరు కూడా నేను బస్సు ఎక్కింది తెలిసేది ఉంటే మీరు ఎక్కే తెలిసిన నన్ను రావద్దని చెప్పే వాళ్ళని తిట్టిండట మీరు, ఎవరు నాకు శ్రీకాంత్ ఎవరు వెంకటేశ్వర చెప్పారు. కానీ అట్లా మీరు బయటకు వచ్చినప్పుడు మీ దర్శన భాగ్యం అక్కడికి బెంగళూరుకు వచ్చి చేసుకున్నా, ఇక్కడ శ్రీ కాళేశ్వరంలో మీ కుటుంబాన్ని మొత్తం దర్శించే భాగ్యం. అన్నిటికన్నా గుర్తుంచుకునే విషయం మాత్రం కాళేశ్వరంలో మీ కుటుంబం అందరిని చూసి, మీ అమ్మగారిని, మాతృమూర్తిని, మీ తండ్రి గారిని చూసి అయితే నమస్కారం పెట్టిన ఆ కాళేశ్వరంలో వాళ్ళ దర్శనంతో అసలు గురు కుటుంబాన్ని చూసిన తృప్తి బాగా మిగిలింది గురువు గారు. నా పిల్లలకు నేను అదే చెప్పా, అమ్మ గురువు గారి కుటుంబం మొత్తం వచ్చిందంటే అవునా మమ్మీ అన్నారు వాళ్ళు. ఇది నా జీవితంలో ఇప్పుడు ఇందులో ఆనందించబడిన విషయం అయితే అదే గురుగారు. మీ కుటుంబంతో మీతో కలిసి అన్నిట్లో పాలు పంచుకొని అన్న సందర్భం కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా వచ్చిన గురువు గారు. ఇది ఇప్పుడు గుర్తుంచుకునే విషయం గురువు గారు. అన్న సందర్భం అంతా ఒక ఎత్తు, మీ ఫ్యామిలీతోని గురు కుటుంబంతో ఉన్న వాళ్ళ తృప్తి ఒక ఎత్తు గురువు గారు. ఆ మంది నాతోటి
మేము ఎంత వండి పెట్టినామో మీరు వండింది చాలా క్వాంటిటీ శ్రద్ధతో భక్తితో పెడతాను చూసినా అమ్మ. మీ గురుగారు మీకు అది నేర్పించిందమ్మా, మీకు నమస్కారం పెట్టాలమ్మా అంది. లేదు లేదమ్మా మీకు నమస్కారం పెడతాము, మీకు ఇంత 11 రోజులు మీరు ఇంత పని చేస్తానంటే మీరు గ్రేటే అమ్మా. నేను అన్నా లేదమ్మా నాకు